సో టెంపుల్స్కి వెళ్ళిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా అది వేస్టేనా లేకపోతే వేస్ట్ అంటే వీటి నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ హౌస్లో ఒక బ్రాండ్ ఉంటుంది కోకోనట్. ఈ కొబ్బరిలోంచి తీసిన ఆయిల్ నల్లగా స్మెల్తో, టేస్ట్ కూడా చాలా రాగా అలా వస్తుంది. కోకోనట్ని ఎందుకు బ్రేక్ చేస్తున్నారు టెంపుల్లో? ఆదిశంకరాచార్యులు ఇలాంటి వాళ్ళు యానిమల్ సాక్రిఫైస్ కాదు, కరెక్ట్ కాదు అని దాని ప్లేస్లో మీరు కోకోనట్ బ్రేక్ చేయండి అని. ఎవరో కాదు, మన శోభన్ బాబు హీరో వాళ్ళ అల్లుడు గారు అనుకోకుండా ఫిలిపీన్స్ వెళ్తుంటే నేను నా ఫ్లైట్లో పక్కన కూర్చొని ఆయన ఒక మోడల్ క్రియేట్ చేసి చెప్పారు విష్ణువర్ధన్ రావు గారు. బికాస్ ఆఫ్ హిమ్ ఐ డెంట్ హ్యావ్ అ చైర్ ఆల్సో టు సిట్ ఇన్ మై టైం. అంటే ఇప్పుడు మనం ఏదో పెద్ద ఏలియన్గా చూస్తాం, కోకోనట్ ఆయిల్, కుకింగ్ ఆయిల్. అవును, అంటే ఒక ఇండస్ట్రీని కావాలని బికాస్ వాళ్ళ దగ్గర లేదు ఇండస్ట్రీ అని మనం అంటున్నాం. వాళ్ళకి అసలు ఇది ఇండస్ట్రీ కాదు, వాళ్ళకి కాదు కదా. అండ్ ఇండస్ట్రీ లాగా కూడా అప్పుడు ఇంకా డెవలప్ అవ్వలేదు. Frozen is fresher than fresh. వెల్కమ్ టు ఇంటాక్స్ వికాస్ గారు. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు, ప్రతి మనిషి కోకోనట్ తింటూనే పెరిగారు కాబట్టి నేను కోకోనట్ ఏంటి ఎలా ఉందని అడగను. బట్ ఫస్ట్ సింగిల్ పాయింట్ నాకు వచ్చింది ఏంటంటే, మామూలుగా కేరళలో మనం చూస్తే వాళ్ళు జుట్టు ఇంత పెట్టుకొని కోకోనట్ ఆయిల్ వాడారని చెప్పి ఇండియా మొత్తం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అది తీసుకుని ఎప్పుడు మనం కోకోనట్ ఆయిల్ వాడలేదు. మనం వాడిందల్లా బ్రాండెడ్ ప్రొడక్ట్స్ వాడుకుంటూనే వస్తున్నాం. హెల్త్ కాన్షియస్గా చాలా మందికి కోకోనట్ ఆయిల్ మీద అవగాహన ఉంది కానీ ఇంకా రాలేదు. బట్ షార్క్ ట్యాంక్లో కూడా చాలా బ్రాండ్స్ వెళ్ళి డిమాండ్ మాత్రం కోకోనట్స్కి కానీ కోకోనట్ బేస్డ్ ప్రొడక్ట్స్ కానీ ఎందుకు ఇంకా రావట్లేదు అసలు? థ్యాంక్ యూ సందీప్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. సో ఫస్ట్ క్వశ్చన్ కేరళది అన్నారు కదా. సో దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ కోకోనట్ యూసేజ్. వన్ ఈజ్ టాపికల్, వన్ ఈజ్ ఇంటేక్. సో ఆంధ్ర, తెలంగాణ, మన తమిళనాడు ఇలాంటి ఎస్పెషల్లీ సదర్న్ అండ్ ఫ్యూ పార్ట్స్ ఆఫ్ నార్త్ ఇండియా ఓన్లీ యూజ్ కోకోనట్ యాజ్ టాపికల్. కోకోనట్ ఆయిల్ని హెయిర్కి వాడడం, స్కిన్కి వాడటమే మాత్రమే తప్ప ఇంటేక్ ఈజ్ వెరీ లెస్. మనం జనరల్గా చట్నీ వరకు లిమిట్ చేసుకున్నాం. లిటిల్ కంటెంట్ ఇంటూ కర్రీస్ అండ్ గ్రేవీస్ అన్నట్లు ఉంటుంది. వేరస్ కేరళ వచ్చేటప్పటికి ఏంటంటే ఈవెన్ కుకింగ్ ఆయిల్ ఈజ్ కోకోనట్. సో దట్స్ అ మేజర్ డిఫరెన్స్. ఎందుకు మనకి వాళ్ళకి అంత సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ డైట్లో అండ్ ఈవెన్ దేర్ కార్డియాక్ హిస్టారికల్ అంటే లాస్ట్ 10-15 yearsలో అమౌంట్ ఆఫ్ కార్డియాక్ స్టేట్స్లో చూస్తే కేరళ ఇస్ పెర్ఫార్మింగ్ మచ్ బెటర్. దట్ వన్ రీజన్ ఈస్ కోకోనట్ ఆయిల్, నో డౌట్ ఇన్ దట్. సెకండ్ వచ్చేసి మన ఆంధ్రాలో ఎందుకు వాడలేదు అంటే ట్రెడిషనల్లీ కోకోనట్ ఆయిల్ ఈజ్ నాట్ అ కుకింగ్ ఆయిల్. ఎప్పుడు వాడడం కాబట్టి హౌ ట్రెడిషనల్ కుకింగ్ ఆయిల్ కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే ద నియరెస్ట్ సోర్స్ ఆఫ్ ఆయిల్ ఈస్ ట్రెడిషనల్ ఆయిల్. ఓకే, తమిళనాడు వెళ్తే నువ్వుల నూనె వాడతారు. కర్ణాటక, రాయలసీమ, మిడిల్ బెల్ట్, మహారాష్ట్ర, గుజరాత్ దాకా ఈ బెల్ట్ అంతా గ్రౌండ్నట్ ఆయిల్, పల్లి నూనె వాడతారు. మళ్ళీ కోస్టల్ ఆంధ్రాలో సమ్ పార్ట్స్, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా ఒకప్పుడు కోకోనట్ ఆయిల్ వాడేవారు బికాస్ దెర్ ఈస్ కోకోనట్, ఎనఫ్ కోకోనట్ దేర్. ఓకే, తమిళనాడు, సదర్న్ తమిళనాడు, కేరళ, ఈ మలబార్ బెల్ట్ అండ్ కొంకన్ బెల్ట్ అంతా కోకోనట్ ఆయిల్ బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ ట్రెడిషనల్లీ వేర్ ద ప్రోడక్ట్ ఈజ్ అవైలబుల్, వాట్ ప్రోడక్ట్ అవైలబుల్ ఉంటుంది. నార్త్కి వెళ్తే మస్టర్డ్ ఆయిల్ అండ్ ఇట్స్ ఆల్సో ఆయుర్వేదిక్ థింగ్. మన ఇండియన్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయి. నార్త్ ఇండియా ఈజ్ వెరీ కోల్డ్. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ 4-5 months వీ కెనాట్ సర్వైవ్ దేర్, అంత కోల్డ్ ఉంటుంది. అందుకు వాళ్ళు మస్టర్డ్ ఆయిల్ వాడతారు. మస్టర్డ్ ఆయిల్ క్రియేట్స్ లాట్ ఆఫ్ హీట్. సౌత్ ఇండియా ఈజ్ వెరీ హాట్. సో కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఈజ్ వెరీ కోల్డ్. యాక్చువల్లీ కోల్డ్ మనకి ఒళ్ళు ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవాలా కోకోనట్ ఆయిల్ వాడు ఈవెన్ తీసుకుంటాం. సో ఈ కాన్సెప్ట్స్ ఏంటంటే జియోగ్రఫికల్ లొకేషన్స్ అనేవి, లోకల్ సోర్స్ ఆఫ్ రా మెటీరియల్ అనేది played a big role in traditional cooking oil concept. ఓకే, బట్ ఇంకా ట్రెడిషనల్ కుకింగ్ ఆయిల్ కాన్సెప్ట్స్ అనేవి ఎప్పుడూ పోయాయి బికాస్ వీ స్టార్టెడ్ యూజింగ్ ఆలివ్ ఆయిల్. అవును, అసలు మన దేశందే కాదు, మన కాంటినెంట్దే కాదు, అవును, పీపుల్ స్టార్టెడ్ సేయింగ్ ఇట్స్ హెల్దీ, సో వీ స్టార్టెడ్ యూజింగ్ ఇట్. సో ఎప్పుడైతే ఇది మన ట్రెడిషనల్ కాంది అంత దూరం వెళ్ళినప్పుడు ఇండియాలో ఉన్న బెస్ట్ కుకింగ్ ఆయిల్ ఏది, ఇఫ్ యూ కెన్ యూజ్ దస్ డేటా అండ్ సైన్స్, డెఫినెట్లీ ఇట్స్ కోకోనట్ ఆయిల్. ఓకే, ఇండియాలో మోస్ట్ వాడుతున్న ఆయిల్ ఏంటి? మోస్ట్ వాడుతున్న ఆయిల్, దట్ ఇస్ అ బిగ్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. మోస్ట్ ఆయిల్ వాడుతుంది అయితే పామ్ ఆయిల్. అగైన్ ఇట్స్ నాట్ నేటివ్. See, the problem is it's huge country, billions, 1.3 or 1.4 billion people. సో అంతమందికి హెల్దీ కోకోనట్ కుకింగ్ ఆయిల్ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్. హెల్దీ మస్టర్డ్ ఆయిల్ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్. హెల్దీ గ్రౌండ్నట్ ఆయిల్ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్ బికాస్ ఇండియా రైట్ నౌ క్రూడ్ ఆయిల్ తర్వాత ద బిగ్గెస్ట్ ఇంపోర్ట్
product is cooking oil actually. ఓకే. సో ద సప్లైకి డిమాండ్కి హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. సప్లై కంటే మన డిమాండ్ 4-5 రెట్లు ఎక్కువ ఉండటంతో దట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ కంపెనీ ఆర్ ఈవెన్ గవర్నమెంట్ టు సే దట్ ఓకే రిఫైన్డ్ ఆయిల్ వాడొద్దు, ఓన్లీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడండి అని చేయడం ఇంపాసిబుల్. ఎందుకంటే లెట్స్ సే కోకోనట్టే తీసుకోండి, ఆర్ పల్లి జనరల్గా మనం ఎక్కువ వాడతాం కదా, గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకోండి, ఎనీ ఆయిల్ ఇన్ దట్ సెన్స్. ఇఫ్ యూ ఎక్స్ట్రాక్ట్ ద మెథడ్స్ కాల్డ్ కోల్డ్ ప్రెస్డ్ మెథడ్, హార్డ్లీ 80% ఆయిలే బయటకు వస్తుంది, బ్యాలెన్స్ 20 దాంట్లో ఉండిపోతుంది. ఓకే. సో టు రిమూవ్ దాట్ బ్యాలెన్స్ 20, అండ్ ఆల్సో కోల్డ్ ప్రెస్డ్ అనేది చాలా ఎటువంటి కెమికల్స్ లేకుండా ప్రాసెస్ చేస్తాం కాబట్టి ద రా మెటీరియల్ సోర్స్ కూడా, అంటే పల్లి అయినా గ్రౌండ్నట్ అయినా, ఇది కూడా ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉంటేనే మీకు ఆయిల్ మంచి షేప్లో వస్తుంది. కొంచెం నలిగినా, కొంచెం బ్యాక్టీరియా క్రియేట్ అయినా, కలర్ మారినా, ఓకే, సెకండ్ గ్రేడ్ మెటీరియల్ నుంచి వచ్చే ఆయిల్ కోల్డ్ ప్రెస్లో సరిగ్గా రాదు. ఓకే. బట్ మెజారిటీ డ్యూ టు మన ఫార్మింగ్ టెక్నిక్స్, ప్రాసెసింగ్స్, మన బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటారు, తయారైన తర్వాత లాజిస్టిక్స్ చైన్స్లో ఈ ఈ మెటీరియల్ అనేది డ్యామేజ్ అవ్వడంతో, ఎస్పెషల్లీ కోకోనట్ ఉంది, కోప్రా 100% వైట్గా ఉంటే ఆయిల్ ఓలా వస్తుంది. దాన్ని డ్రై చేసే విధానాల్లో ఇట్లో రంగు మారిపోతుంది, దాని నుంచి ఆయిల్ తీస్తే మీకు బ్లాక్ వస్తుంది, అది మనం వాడలేము, కస్టమర్ వాడలేడు, రైతుకు కూడా డ్యామేజ్. సో దెన్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ రిఫైన్డ్ ఆయిల్ కేమ్ ఇన్ టు ఇండియా. ఓకే. ద పేరులోనే ఉంది రీఫైనింగ్. మామూలు ఫైన్ అయితే నార్మల్గా ఉన్నట్టు, రీఫైనింగ్ అంటేనే మీకు తెలుస్తుంది దాంట్లో. ఇంకా పూర్వకాలం పల్లెటూరులో మనం గమనిస్తే మంచి నూనె అంటారు. జనరల్ లాస్ట్ 10 years మన అమ్మమ్మలు అనేవారు, జనరల్గా మంచి నూనె వాడుతున్నాం అనేవాళ్ళు, దాన్ని నథింగ్ బట్ రిఫైన్డ్ ఆయిల్. ఓకే. సో అప్పటిదాకా ఊరి చివరిలో ఉన్న గానుగు దగ్గర నుంచి తెప్పించుకునే కాన్సెప్ట్ మొదటి నుంచి నడిచింది. ఎప్పుడైతే దిస్ రిఫైన్డ్ ఆయిల్ రెవల్యూషన్ కేమ్ ఇన్ ఇండియా, 90% ఆఫ్ ఆల్ హౌస్ హోల్డ్స్ చేంజ్ ఇట్ టు రిఫైన్డ్ ఆయిల్, బికాస్ వెరీ ఈజీ టు యూస్, నో స్మెల్, నథింగ్. రిఫైన్డ్ ఆయిల్ అంటే మనం ఎప్పుడు రిఫైన్ అని అంటాము, ఇట్స్ 3 steps యాక్చువల్లీ: రిఫైనింగ్, బ్లీచింగ్, డియోడరైజింగ్. ఇట్స్ కాల్డ్ ఆర్బిడి ఆయిల్. జనరల్గా ఆర్బిడి కోకోనట్ ఆయిల్, ఆర్బిడి పామ్ ఆయిల్ అంటాం, బట్ వాడుక భాషలో రిఫైన్డ్ ఆయిల్ అనేస్తాం. సో ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్. ద ఓన్లీ ప్రాబ్లమ్ హియర్ ద క్వశ్చన్ ఐఎమ్ పోజింగ్ హియర్ ఇస్, వాట్ అబౌట్ జిఎంఓ? ఇండియాలో జిఎంఓ ఫుడ్ని యాక్సెప్ట్ చేయలేదు ఈ రోజు దాకా. ఇండియన్ గవర్నమెంటే బీటీ బ్రింజాల్ అని అప్పట్లో అన్నారు, దాన్ని క్యాన్సిల్ చేసింది. ఇట్స్ నాట్ హెల్తీ, ఇట్స్ క్యాన్సర్ కారకాలు అని చాలా ఉన్నాయి, దాని పెద్ద సబ్జెక్ట్ అది. సో దాన్ని క్యాన్సిల్ చేసింది. ఇండియాలో ఒకే ఒక్క క్రాప్ని, జెనెటికలీ మోడిఫైడ్ సీడ్స్ని యాక్సెప్ట్ చేసింది కాటన్, బికాస్ సేయింగ్ దట్ ఇట్స్ అ కమర్షియల్ క్రాప్, ఇట్స్ నాట్ అ ఫుడ్ క్రాప్. ఇది మనం తింటలేదు కాబట్టి రైతులకి ఆదాయం పెంచాలనేసి జిఎంఓ దాన్ని యాక్సెప్ట్ చేశారు. దాన్నే బీటీ పత్తి అంటాం మనం, బీటీ కాటన్. బీటీ కాటన్. సో అన్ఫార్చునేట్లీ నౌ ద సీడ్ ఆఫ్ ద సేమ్ బీటీ ఈజ్ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు అవర్ ఫుడ్ చైన్ ఇన్ 2 ways. One is cooking oil, blending into cooking oil. సెకండ్, ఆయిల్ తీసేసిన కేక్ క్యాటిల్కి వెళ్తుంది, మళ్ళీ అది మిల్క్ రూపంలో మీకే వస్తుంది. సో ఇట్లా ఇట్స్ అ హ్యూజ్ సబ్జెక్ట్. ఎందుకు దానికి వెళ్ళింది, ఎందుకు జనాలు, కస్టమర్ కూడా అదే వాడుతున్నారు ఏంటంటే, ఇప్పుడు బెల్లం తింటాం, రా షుగర్ తింటాం, ఫర్ డెకేడ్స్ మీరు రిఫైన్డ్ షుగర్ తిన్న తర్వాత, అలవాటు అయిపోయిన తర్వాత, ఇప్పుడు బెల్లం ఇష్టపడుతున్నారా, షుగర్ ఇష్టపడుతున్నారా? షుగరే. సో ఇట్స్ ఏమైందంటే, రిఫైన్గా అయిన తర్వాత మన బాడీ కూడా వాటికి యాక్సెప్ట్ చేసేసింది. ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్లో వండిన వంటకి, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్లో వండిన వంటకి ర్యాండమ్గా ఇస్తే యూ వుడ్ ప్రిఫర్ రిఫైన్డ్ ఆయిల్, బికాస్ నో స్మెల్, ఆయిల్ తక్కువ పీల్చుకుంటుంది. దట్స్ ట్రూ, ఆయిల్ తక్కువ పీల్చుకుంటుంది, ఎందుకంటే ఆయిల్ ఈజ్ వెరీ లైట్ యాక్చువల్లీ, బికాస్ దే రిమూవ్ ఎవ్రీథింగ్, ఇట్స్ ఓన్లీ ఫ్యాట్. వెరస్ పల్లి నూనె కానీ, కొబ్బరి నూనె కానీ గానుగలో తీసిందో, లేదా వర్జిన్ కోకోనట్ ఆయిల్, ఈవెన్ మోర్ ప్రీమియం, వాటిలో ఇట్స్ నాట్ జస్ట్ ఫ్యాట్, ఇట్ హ్యాస్ మెనీ థింగ్స్ ఇన్ ఇట్. సో చాలా డిఫరెన్స్ ఉంది రెండింటికి. సో మీకు అసలు ఈ ఇండస్ట్రీకి రావాలి, ఈ ఇండస్ట్రీని రీడిఫైన్ చేయాలి, అసలు అది ఎప్పుడు అనిపించింది? హౌ డిడ్ ఇట్ ఆల్ స్టార్ట్? ఇట్స్ 2019 we started industry, but 2017 I came into this field actually. More than 2 years for me to research. So why I came to coconut ante, I mean, I don't really started to redefine the industry. I just want to do something with farmers. అది కూడా ఏమంటే, అప్పట్లో వెన్ ఐ వాజ్ ట్రావెలింగ్, బ్యాక్ ప్యాకింగ్ చేస్తున్న రోజుల్లో ఎక్కువ టెంపుల్స్ ఎక్కువ తిరుగుతూ, ఐ వాజ్ ఇన్ ఆశ్రమ్ యోగా నేర్చుకుంటూ, అండ్ ఆ యాంగిల్లో ఉన్నప్పుడు ఐ సా మూవీ కాల్డ్ క్వెస్ట్ ఫర్ మీనింగ్. ఇట్స్ అ ఫ్రెంచ్ మూవీ. హాఫ్ ఆఫ్ దట్ మూవీ ఇస్ షాట్ ఇన్ ఇండియా. ఓకే. సో ఇట్స్ ఈవెన్ ఇన్ తెలంగాణ అండ్ మహారాష్ట్ర. సో ఇట్ టాక్స్ మోర్ అబౌట్ ఫార్మ్ సూసైడ్స్. ఓకే. జిఎంఓ గురించి మాట్లాడతారు. సో ఐ ఫెల్ట్ దట్ ఈస్ వన్ బర్నింగ్ టాపిక్, బికాస్ I got a really good job, everything is there, but I don't really need to do that job because my family is already into business and they're good, in a good position. So andariki opportunity raadu. Lot of people who wants to do business
have a lot of financial issues, they have to burdens, family issues ఉంటాయి. So at least people who don't have that should take the call fast and na feeling. So I thought, okay, let's do it. And I did job for one and a half year. I earned some little good money with which I bought my bullet. So then I traveled almost South India. Then I decided ఈ ఫార్మర్ రిలేటెడ్లో ఏం చేయాలి అనుకుంటూ ఫస్ట్ అసలు జాబ్ మానకముందే ఐ టోల్డ్ మై ఫాదర్ లైక్ లెట్స్ సీ ఏం చేద్దామంటే ఫార్మర్ రిలేటెడ్లో అనుకుని నేను ఫార్మింగ్ చేద్దాం అనుకున్నాను. ఓకే. సో దెన్ స్లోలీ హీఈస్ ఇన్ టు బిజినెస్ రైట్. ఆయన ఏంటంటే నీట్గా కన్విన్స్ చేశారు లైక్ ఒక ఫార్మ్ రిలేటెడ్లో ఒక ఫార్మ్ యాంగిల్లో ఏదైనా మంచిగా చేద్దామంటే నువ్వు ఫార్మింగ్ చేస్తే ఉపయోగం ఏంటి, లైక్ డూ సంథింగ్. నువ్వు చదువుకున్నావు, ఇంజనీరింగ్ చదువుకున్నావు, ఎంబీఏ చదువుకున్నావు, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి. సో వై కాంట్ యూ డూ సంథింగ్ విత్ విచ్ నీ వర్క్ వల్ల ఫార్మ్కు రూపాయి పెరగాలి. ఫార్మర్కి నువ్వే ఫార్మింగ్ చేయడం వల్ల దానికి మహా అయితే 100 ఎకరాలు చేస్తావు. దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. నీ ప్యాషన్ ఉంటే తర్వాత చేసుకో కావాలంటే. సో డూ సంథింగ్ అనేసి గివ్ ఆల్మోస్ట్ 1.5 year టైం నాకు. సో అట్ దాట్ పాయింట్ ఆఫ్ మూమెంట్ ఐ డెంట్ హ్యాడ్ ఎనీ ఐడియా విచ్ ఫీల్డ్ ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్. ఓకే. సో ఓకే ఫైన్, టు బ్రేక్ ఇట్ అప్ ఎందుకు హౌ ఐ ఎంటర్డ్ కోకోనట్ ఈస్ చలో మనకి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఈస్ బూమింగ్ అని అప్పుడే తెలిసింది. వరల్డ్ ఫుడ్ ఇండియా ఫస్ట్ ఎడిషన్ 2017లో ఢిల్లీలో ప్రగతి మైదాన్లో ఫస్ట్ టైం పెట్టారు. అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండగా ఈయన వచ్చారు, అక్కడ కేటీఆర్ అందరూ వచ్చారు, మోడీ అక్కడే ఉన్నారు. అసలు ఫుడ్ ప్రాసెసింగ్ గురించి ఫస్ట్ ఇండియాకి అసలు ఓపెన్ అయింది ఆ రోజే. వరల్డ్లో ఉన్న అన్ని కంపెనీస్ అక్కడే ఉన్నాయి ఆ రోజు. ఏం జరగబోతుంది, ఎంత భూమి ఉంది దీంట్లో. బికాస్ ఫుడ్ ప్రాసెసింగ్ అని ఎందుకు అంటున్నారంటే జనరల్గా వీ టేక్ ఇట్ యాజ్ అ రాంగ్ వర్డ్, ప్రాసెస్డ్ ఫుడ్ అని. బట్ దట్స్ డిఫరెంట్. దిస్ ఈస్ ఫుడ్ ప్రాసెసింగ్. ప్రాసెస్డ్ ఫుడ్ అనేది నెగటివ్ ఉంది, దట్స్ అ హోల్ టోటలీ అదర్ సబ్జెక్ట్. బట్ ఫుడ్ ప్రాసెసింగ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఇట్స్ మోర్ ఫార్మర్ సెంట్రిక్, నాట్ కస్టమర్ సెంట్రిక్. కస్టమర్ సెంట్రిక్ తర్వాత మాట్లాడదాం. ఫుడ్ ప్రాసెసింగ్ వచ్చినప్పుడు ఇట్స్ మోర్ ఫార్మర్ సెంట్రిక్ బికాస్ స్టిల్ టుడే ఫార్మర్ ఇన్కమ్ ఈజ్ మేజర్ డిబేటింగ్ థింగ్ గోయింగ్ ఆన్ ఇన్ ఇండియా. ఫార్మర్కి ఇన్కమ్ పెంచాలి అనేది మేజర్ థింగ్ గోయింగ్ ఆన్. సో ఫుడ్ ప్రాసెసింగ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే లెట్స్ సే మా కొబ్బరికాయ తీసుకుందాం. తోటలో ఇవాళ రేట్ బాగా హైలో ఉంది, ఒక 15 రూపీస్ అనుకోండి తోటలో రేటు. ఇందాక నేను చెప్పినట్టు 90% ఆఫ్ ఆంధ్ర కోకోనట్స్, నాట్ 99% ఆఫ్ ఆంధ్ర కోకోనట్స్ ఆర్ గోయింగ్ టు లైన్ మార్కెట్. లైన్ మార్కెట్ అంటే లారీలో లోడ్ చేసుకొని బీహార్, బోధ్గయ, ఢిల్లీ, బాంబే టెంపుల్ మార్కెట్స్కి వెళ్ళిపోతాయి. అక్కడ ట్రేడర్ తీసుకుంటాడు, రోడ్ మీద పెట్టి టెంపుల్స్లో అమ్ముతుంటారు, లేదా హోటల్స్కి ఇస్తారు, బ్రేక్ చేసుకొని చట్నీ. ఇది అన్ఆర్గనైజ్డ్ సెగ్మెంట్ మార్కెట్లో 99% ఉంది ఆంధ్ర కోకోనట్. ఓకే. 15 రూపీస్ది హార్డ్లీ ఇట్ ఈస్ బికమింగ్ 20 ఆఫ్టర్ 3 hands. 2 ట్రేడర్స్, మూడో ట్రేడర్కి వెళ్తున్నప్పుడు 20-25 హార్డ్లీ సెల్లింగ్ ప్రైస్. బట్ ఆ 5 రూపీస్ కూడా అక్కడ ఉన్న ట్రేడర్ ఎర్న్ చేస్తాడు. ఓకే. ఆంధ్రాలో లారీ బోర్డర్ దాటేలో 50ది హార్డ్లీ 16-17 అవుతుంది. ఆ బ్రోకర్ ఒక 1 రూపీ వేసుకుంటాడు, లోకల్ వాళ్ళు ఇచ్చినందుకు వర్కర్స్కి 1 రూపీ వెళ్తుంది. సో వాల్యూ క్రియేషన్ అంటాం కదా, వాల్యూ చైన్లో చాలా లిమిటెడ్గా ఉంది ఆంధ్రాలో. ఓకే. సో వేరాస్ అ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రాసెస్లో కూడా ప్రైమరీ, టెర్షరీ, సెకండరీ, టెర్షరీ చాలా ఉంటాయి ప్రాసెసింగ్. సో లెట్స్ ఏ బేసిక్ కోకోనట్ ఆయిల్ అనుకుందాం. కోకోనట్ బ్రేక్ అవుతుంది, కోప్రా డ్రై అవుతుంది. కోప్రా డ్రై అయితే ఇవాళ ఇట్స్ అరౌండ్ 130 రూపీస్ పర్ కేజీ ఇమాజిన్. ఓకే. ఆయిల్ తీస్తే ఇట్స్ 350 రూపీస్ ఇమాజిన్. సో ద మోర్ ప్రాసెస్ యూ ఆర్ గోయింగ్ అహెడ్, ద కాస్ట్ ఆఫ్ ద వాల్యూ క్రియేటెడ్ ఫర్ అ రా మెటీరియల్ ఇంక్రీజెస్. ఓకే. సో అందుకు గవర్నమెంట్ కేమ్ అప్ విత్ దిస్ ఫుడ్ ప్రాసెసింగ్ సెగ్మెంట్. దీని మీద సపరేట్ మినిస్ట్రీ క్రియేట్ చేసింది. సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు, ప్రతి స్టేట్లో ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ వచ్చాడు ఇప్పుడు. సో దిస్ ఈజ్ వన్ మేజర్ థింగ్. ఎందుకంటే రైతులకు ఎంత సబ్సిడీలు ఇచ్చినా, ఎంత ఫర్టిలైజర్స్ ఫ్రీ ఇచ్చినా, ఎంత బీమాలు ఇచ్చినా, వాళ్ళు అమ్మే సరుకుకి డబ్బులు వచ్చినప్పుడే రైతుకి ఇన్కమ్ పెరుగుతుంది. ఇవన్నీ ఇంటర్మీడియట్ థింగ్స్ అనమాట. బట్ ఫైనల్ థింగ్ ఇస్ వాళ్ళు తయారైన దానికి వాల్యూ ఉండాలి. వాల్యూ ఎప్పుడు ఉంటుంది? ఒక 10 ఫ్యాక్టరీలు వచ్చి ఇప్పుడు వాళ్ళు ఇక్కడ అమ్మారు, ఓన్లీ ఇండియా దాకే, టెంపుల్ మార్కెట్ దాకే వెళ్తుంది. లెట్స్ ఒక ఫ్యాక్టరీ ఉంది, హీఈస్ క్రియేటింగ్ మోర్ ప్రొడక్ట్స్, ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్, 4-5 ప్రొడక్ట్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఇప్పుడు దాకా లేదు, మాది కోకోముంజ్ అనేది. లెట్స్ మీ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, మీకు కోకోముంజ్ కావాలి. ఇప్పుడు అది మ్యాండేటరీ కాదు, బట్ ఇప్పుడు మీకు కావాలి 1000 కోకోముంజ్, నాకు 100 లీటర్స్ కోకోనట్ వాటర్ కావాలి. నేను ఎన్ని కోకోనట్స్ బ్రేక్ చేస్తాను? సో ఇప్పుడు ఆ అమౌంట్ నాకు ఇస్తే దాంట్లో 50-60-70% రైతుకి వెళ్ళిపోతుంది, ఫార్మర్స్. సో ఏం జరుగుతుందంటే యూ హ్యావ్ టు క్రియేట్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ విచ్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్. ఓకే. ఈ పాలసీ తీసుకురావడంతో దెన్ ఐ వాజ్ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ విత్ దట్ ప్రాజెక్ట్. ఓకే, దిస్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు ఫోకస్, ఎందుకంటే నేను అనుకున్న ఐడియాలజీకి ఇది సింక్ అవుతుంది అనేసి వీ డిసైడెడ్. ఓకే. వన్స్ బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత ద హార్ష్ రియాలిటీ వాట్ వీ ఫౌండ్ ఈస్
ఆల్రెడీ పెట్టి మూసేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది చెప్పారు అన్నాను కదా కొన్ని విషయాలు విచ్ ఐ బైపాస్డ్. అవి సిగ్నిఫికెంట్ హిట్ అయింది. హిట్ అయ్యాయి యాక్చువల్లీ, విచ్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్. తమిళనాడులో స్పాట్ మార్కెట్ కోకోనట్ కంటే, కర్ణాటక స్పాట్ మార్కెట్ కోకోనట్ కంటే, కేరళ స్పాట్ మార్కెట్ కోకోనట్ కంటే ఆంధ్ర స్పాట్ మార్కెట్ కోకోనట్ ఈజ్ ఆల్వేస్ హై. బట్ మన రైతులు తక్కువ అని చెప్తారు. ఐ టెల్ యూ, మన రైతులకి అది తక్కువ, మనకు అది ఎక్కువ. రీజన్ ఏంటంటే ఆంధ్రాస్ కోకోనట్స్ ఆర్ వెరీ స్మాల్, తమిళనాడు కోకోనట్స్ ఆర్ బిగ్. 400 grams, మన దగ్గర 300 grams. లెట్స్ సే పర్ నట్ ఇక్కడ ఆంధ్రాలో 15 rupees ఉంటే 3 nuts అంటే 45 rupees. తమిళనాడులో ఏం జరుగుతుంది అంటే 1 nut ఈస్ 20 rupees, 22 rupees. బట్ 2 nuts, 2.5 nuts 45 కంటే తక్కువ వస్తుంది. ఓకే, 43 which is equivalent to 5 to 6 ఇక్కడ 3 nuts, 3.3 వస్తుంది, అక్కడ 2.5 వస్తుంది. కేరళలో 2 వస్తుంది. కేజీ లెక్క కన్వర్ట్ చేసినప్పుడు ఆ 2 rupees డిఫరెన్స్ అనేది హిట్ అస్ హార్డ్, చాలా ఎక్కువ. బికాస్ పర్ డే వీ యూస్ టు బ్రేక్ 4 tons, విచ్ ఈస్ 10,000 per day. Per month it's 3 lakhs, right? సో నీ ఈఎంఐ వాల్యూ అంత ఉంది అది ఇంచుమించు. అది అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ ఇండస్ట్రీ నాకు బోర్డర్ దట్ తమిళనాడులో ఉండుంటే దట్ 3 lakhs is extra. సో ద ఛాన్సెస్ ఆఫ్ సర్వైవింగ్ ఈజ్ మోర్ ఫర్ మై కాంపిటీటర్స్, నాట్ ఫర్ మీ. అది తెలుసుకున్నాము, అది చూసాము, ఇట్లా ఉంది అంటే అదే మనం ట్రై చేద్దామని. అంటే పైగా అసలు ఆంధ్రాలో పర్ కేజీ కోకోనట్ సెల్ చేసే రైతులే లేరు ఎవరు, అసలు కల్చరే లేదు. కాయలకు తీసుకోవడం, మనం కాయలకు తీసుకున్నప్పుడు ఏమైందంటే దే డోంట్ రియల్లీ కేర్ అబౌట్ వెయిట్ ఆర్ ఎనీథింగ్. లేత వేసేస్తారు, ముదిరి వేసేస్తారు, ఒక సిస్టమ్ ఉండదు, ఒక కన్సిస్టెంట్ ఉండదు. అండ్ కొన్నిసార్లు మనం అనుకునే ప్రైజింగ్ రాదు. మనం 40 వస్తుంది అనుకుని కొంటాం, ఒలిచిన తర్వాత వెయిట్ చూస్తే 45 వెళ్ళిపోతుంది ప్రైస్. ఎందుకంటే మనం అసలు ఇంపాసిబుల్ అనమాట మనం గెస్ చేయడం ఇంత అనేసి. సో దాన్ని నేను స్టడీ చేసుకొని ఓకే ఎలాగా ఒక 2-3 రైతుల్ని కన్విన్స్ చేసుకొని దిగుదాము అనుకుంటూ, సో రైతు గురించి చెప్పాలంటే నాయుడు గారు ఒక ఆయన ఉన్నారు, మదిచెర్ల అని ఏలూరు దగ్గర. హీఈస్ ఫ్రమ్ అమలాపురం బట్ సెటిల్డ్ అంబాజీపేట, సెటిల్డ్ ఇన్ దిస్ ఏరియా. హీ హ్యాస్ గుడ్ ఫార్మ్స్, ఒక 60-70 acres లీజ్ చేస్తారు. అండ్ చుట్టుపక్కల విలేజ్లో ఉన్న రైతులందరూ కూడా ఈయనకే కోకోనట్ ఇస్తారు, ఈయనే సేల్ చేస్తారు. ఈజ్ వెరీ ఆనెస్ట్ అండ్ గుడ్ గై. సో నా ఫ్యాక్టరీలో బ్రేక్ చేసిన ఫస్ట్ కోకోనట్ ఈస్ ఫ్రమ్ హిమ్. ఈవెన్ టుడే మెజారిటీ కోకోనట్స్ ఆర్ ఫ్రమ్ హిమ్. ఓకే, సో వాట్ హీ డిడ్ ఈస్ హీ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ట్రై చేద్దాం, ఎవరూ చేయట్లేదు, ట్రై చేద్దాం అని చెప్పేసి హీ కన్వర్టెడ్ ఇన్ టు కేజీస్ అండ్ హీ స్టార్టెడ్ గివింగ్. సో ఐ కుడ్ సెన్స్ ఇట్, ఇది ఇన్ఎవిటబుల్, పక్కా ఒక 2 rupees పక్కా డిఫరెన్స్ ఉంది. తమిళనాడుతో పోలిస్తే లాస్ ఉంది. పైగా తమిళనాడులో 2 coconuts కదా, నా దగ్గర 3.5 coconuts కదా, 3.3. లేబర్ కాస్ట్ ఎక్కువ, బికాస్ వీ నీడ్ టు పే పర్ కోకోనట్. అవును, ఆ పర్టికులర్ వర్క్ చేసేది నాకు లోకల్ దొరకలేదు, బికాస్ చేతులు కట్ అయిపోతాయి, నాకే కట్ అయింది. సో జస్ట్ ట్రైల్ వేస్తేనే, సో బ్లేడ్స్తో కట్ చేస్తూ ఉంటారు కోకోనట్స్. ఓకే, సో అస్సాం, బీహార్, యూపీ నుంచి కొంతమంది వస్తారు. వాళ్ళు సైజ్ చిన్నదా పెద్దదా అని అవసరం, పర్ నట్ ఫిక్సింగ్ అది ప్రైస్. సో తమిళనాడుతో పోలిస్తే పర్ కేజీ ప్రాసెస్ చేస్తే నాకు 1 rupee ఎక్స్ట్రా వాళ్ళకంటే. మళ్ళీ బట్ స్టిల్ కాస్ట్ 2 rupees ఎక్స్ట్రా, ప్రాసెస్ చేస్తే 1 rupee ఎక్స్ట్రా. ఇది ప్రోడక్ట్గా మారినప్పుడు దాని ఇంపాక్ట్ అరౌండ్ 15 rupees పర్ కోకోనట్ పౌడర్, 30 rupees వర్జిన్ కోకోనట్ ఆయిల్ వస్తుంది, విచ్ ఈస్ రన్నింగ్ మార్జిన్ ఫర్ అన్ ఇండస్ట్రీ. But one good decision what I did is never stopped factory. Only COVID first wave lo we stopped factory for 4 months I think. Okay. Second wave lo permission రాలేదని ఒక 25 days ఆపాము. Third wave lo we didn't stop. నేను ఇప్పుడు చెప్పిన situations went on for almost 1.5 year. Almost 1 year. Because our major product is virgin coconut oil. Good thing ఏంటంటే virgin coconut oil ఒక 20% margin is still alive. So 15 పోయినా నా దగ్గర 5% margin ఉంది. So what I did is ఎవ్రీథింగ్ ఐ కెప్ట్ ఆన్ పేపర్. నా ఫినాన్షియల్ ప్రొజెక్షన్ ప్లాన్ ఏమి ఉన్నాయి, అసలు మంత్లీ ఇష్యూస్ ఏమున్నాయి, ఈఎంఐస్ ఎంత ఉన్నాయి, శాలరీస్ ఎంత ఉన్నాయి, ఈ 5%తో సర్వైవ్ అవ్వాలంటే నేను ఎంత బిజినెస్ చేయాలి, ఎంత వాల్యూమ్స్ చేయాలి. యావరేజ్ టికెట్ సైజ్ ఆఫ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ బయర్ ఒక ఇన్వాయిస్ యావరేజ్ వచ్చేసి హార్డ్లీ 1 lakh 2 lakh ఉంటుంది. ఎందుకంటే వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఇస్ వెరీ ప్రీమియం ప్రోడక్ట్. జనరల్ కస్టమర్స్ అంతా కూడా డిఫరెంట్ బిగ్ బ్రాండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాస్కెట్లో ఒక ప్రోడక్ట్ పెట్టుకుంటారు అంతే, 2 lakhs 3 lakhs. సో దెన్ ఐ యూజ్డ్ మై మార్కెటింగ్ స్కిల్స్. ఐ డెంట్ డిపెండ్ ఆన్ ఇంటర్నెట్, ఫోన్. కొంచెం నేను కన్వెన్షనల్ మార్కెటింగ్కి వెళ్ళాను, విచ్ ఈస్ నాకింగ్ దేర్ డోర్. ఓకే, సో 80% ఆఫ్ నార్త్ ఇండియన్ ఎవరైతే వర్జిన్ కోకోనట్ ఆయిల్లో డీల్ చేస్తున్నారో ఐ మెట్ దెమ్ పర్సనల్లీ.
Okay. వాట్ బికాస్ ద రీజన్ వై ఇప్పుడు నాకు ర్యాండమ్గా ఫోన్ కాల్ వస్తే అన్నోన్ నెంబర్ 90% నేను ఎత్తను, అవును. బికాస్ వీఆర్ టూ బిజీ విత్ అదర్ థింగ్స్, రైట్? ఎత్తకూడదని కాదు, వీఆర్ ఆల్రెడీ ఆక్యుపైడ్ ఇన్ Occupied. అవును. అదే. సో నేను ఒక ఆంధ్ర నుంచి ఒకరికి ఫోన్ చేసి ఢిల్లీలో సార్ నాది వర్జిన్ కోకోనట్ ఆయిల్, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా, అసలు ఇంత ఛాన్స్ ఇవ్వట్లేదు ఎవరు. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఒకవేళ బై మిస్టేక్ అయిన ఛాన్స్ ఉన్నా అవసరం లేదు మాకు ఉందా అంటారు. బట్ 90% ఆఫ్ కస్టమర్స్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఇన్ సమ్ ఆర్ అదర్ ఇష్యూ విత్ ద సప్లయర్. పేమెంట్ అవ్వచ్చు, క్రెడిట్ అవ్వచ్చు, క్వాలిటీ అవ్వచ్చు, రెస్పాన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో వాట్ ఐ డిడ్ ఈస్ అందరం కలుద్దాం, ఎవరైతే అన్హ్యాపీ ఉన్నారో దే మైట్ టర్న్ టు అస్ అనుకొని వీ కెప్ట్ ఆన్ ట్రావెలింగ్. బట్ సక్సెస్ రేట్ ఈజ్ 1%. 100లో ఒకళ్ళు వచ్చారు, బట్ దట్స్ హ్యూజ్. ఎందుకంటే నేను 300-400 మంది కలిశాను, 4-5 వచ్చారు. సో ఆ 4-5తో ఈవెన్ టుడే దే ఆర్ విత్ మీ. సో వాట్ వీ డిడ్, వీ సపోర్టెడ్ ఇన్ దెమ్ ఇన్ సచ్ ఎ వే దట్ మార్కెట్లో వాళ్ళకు ఒక ఏరియా అంటూ ఇచ్చేసాను. లెట్స్ ఏ కల్కటా ఒక క్లయింట్ నాకు డెవలప్ అయ్యారంటే ఇంకా కల్కటాలో ఎవరికి ఇవ్వను నేను ఆయిల్. ఓన్లీ వాళ్ళే సూపర్ స్టాకిస్ట్ లాగా. సూపర్ స్టాకిస్ట్ కాదు, వీ స్టార్టెడ్ బ్రాండింగ్ ఫర్ దేర్ ఓన్. అంటే వాళ్ళ బ్రాండ్, వాళ్ళకి ఆల్రెడీ బ్రాండ్స్ ఉన్నాయి. ఫస్ట్ వీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓఈఎంస్ అంటారు, ప్రైవేట్ లేబుల్స్ అంటారు, అది కాన్సన్ట్రేట్ చేసాం. ఎందుకంటే నా బ్రాండ్ అక్కడ ప్రమోట్ చేసి సూపర్ స్టాకిస్ట్ అందరూ ఒకలా వర్క్ చేస్తారు, వాళ్ళ ఓన్ బ్రాండ్ అయితే బిజినెస్ డబుల్ ట్రిపుల్ పెరుగుతూ ఉంటుంది. సో నాకు కావాల్సింది వాల్యూమ్స్. ఇక్కడ నా ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వాలి. బికాస్ ఐ హ్యావ్ హ్యూజ్ ప్లాన్స్, ఫ్యూచర్ ఎట్లా రావాలి ముందుకి ఏంటంటే నా ప్లాన్స్ ఉన్నాయి. బట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ మై కోర్ ఇండస్ట్రీ గెట్స్ బ్రేక్ ఈవెన్. ముందు అసలు అది నిలబడాలి. బికాస్ ఇండస్ట్రీ అనేటప్పటికి ఏమవుతుందంటే మేజర్గా రా మెటీరియల్ కాస్ట్ ఒకటే అనుకుంటాం, అన్నిటికన్నా మేజర్ ఇంపార్టెంట్ లేబర్ కాస్ట్. ఎందుకంటే మషిన్స్ అండ్ లేబర్స్, ఈ రెండింటిని, మెషిన్స్ అండ్ వర్కర్స్, ఈ రెండింటిని ఎంత ఎక్కువ మనం వాడగలిగితే అంత రెవెన్యూ జనరేటర్ అవుతుంది అనమాట. సో ఐ కాంట్ సిట్ దెమ్ ఐడల్, బికాజ్ ఈ ఇండస్ట్రీ అనేది ఎలా ఉంటుందంటే తక్కువ మందితో చేయించుకుందాం అనేది కుదరదు. లెట్స్ ఒక బాయిలర్ ఉంటుంది, ఒక మెషిన్ ఉంటుంది, ఒక ప్యాకింగ్ మెషిన్ ఉంటుంది, ప్రాసెసింగ్ ఉంటుంది. ఒక మినిమం 25 మెంబర్స్ నాకు కావాలి అన్నప్పుడు 25 మెంబర్స్ ఉండాల్సిందే ఫర్ హోల్ ఫ్యాక్టరీ టు రన్ ఈవెన్ మోర్ వెల్. వి మే నీడ్ 30 సూపర్వైజింగ్ కోసం. అట్లాగా ఈ 25 to 30 మెంబర్స్కి కంటిన్యూస్ జాబ్ ఇవ్వడం మన డ్యూటీ. ఎందుకు జాబ్ ఇచ్చినా ఇవ్వకపోయినా వీ హ్యావ్ టు పే దెమ్. సో మెనీ పీపుల్ ఆర్ దేర్ హూ వోంట్ పే, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. వీ పెయిడ్ దెమ్. ఈవెన్ ఇన్ కోవిడ్ వీ పెయిడ్ హాఫ్ సాలరీ. సో దట్స్ ద రీజన్ ఈవెన్ టుడే దే ఆర్ విత్ మీ, everyone, all the team. I won't take a big names, but విజయవాడలో ఒక పెద్ద ఓల్డ్ కమర్షియల్ ల్యాండ్స్ లో పెద్ద ఫ్యాక్టరీస్ ఉండి మూసేసి చాలా ఉంటుంటాయి. లెట్స్ ఏ సిరీస్ ఫ్యాక్టరీ కావచ్చు, ఏదైనా. ఇవాళ వాళ్ళు టర్న్ ఓవర్ ఎంతైతే చేస్తుంటారో అంతకంటే ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉంది. బికాస్ ప్రతి బిజినెస్ కి ఒక ఎక్స్పైరీ ఉంటుంది. అవును, మేబీ నాట్ లైక్ టాటా, అంబానీ అండ్ ఆల్. ఒక ప్రోడక్ట్ కి ఎస్పెషల్లీ వాళ్ళు డైవర్సిఫై అవ్వకపోతే ఒక షెల్ఫ్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది బిజినెస్ కి. సో మెజారిటీ ఆఫ్ పీపుల్ డైవర్సిఫై, ఆ గ్రూప్ ఇంకా ముందుకెళ్తూ ఉంటుంది. బట్ మెనీ పీపుల్ దే కాంట్ డైవర్సిఫై. ఆఫ్టర్ 5 years, 10 years, 15 years వాళ్ళకి ఒక ఎండ్ పీరియడ్ అనేది వస్తుంది. కాంపిటీషన్ వల్లనో, ఇన్నోవేషన్స్ వల్లనో, మార్కెట్ ఎక్స్పాండ్ అవడం, ఏదో ఒక రీజన్ వల్ల. వాళ్ళకి గనక వెన్ దే స్టార్టెడ్ ద బిజినెస్ ఇన్ దేర్ ఓన్ ల్యాండ్, ఒక ప్రాపర్టీ క్రియేట్ చేసుకొని ఉండుంటే బై ద టైమ్ దే స్టాప్ దేర్ బిజినెస్, ఇంకా ఆపేద్దాం బిజినెస్ అనుకున్నప్పుడు వాళ్ళ ఎర్నింగ్స్ అన్ని కలిపితే ఎంత ఉంటుందో ఈ ల్యాండ్ వాల్యూ, ప్రాజెక్ట్ వాల్యూ అంత ఉంటుంది అనమాట. సో అది నాకు ఆయన ఎప్పుడైతే చెప్పారో దెన్ ఐ థాట్ ఓకే లెట్స్, ఈ ఇందాక చెప్పాను కదా మలవల్లో ల్యాండ్ అలాట్ చేయించుకోవడం, దాంట్లో ప్రాజెక్ట్ కట్టడం. సో నేను ఆ పాయింట్ని ఇండస్ట్రీ పర్స్పెక్టివ్లో నేను చెప్పేది ఏంటంటే, ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది 3 points. ఒక ట్రయాంగిల్ లేదా ఒక డెల్టా మోడల్ అన్నట్టు చెప్పాను. నాకు ఐ డోంట్ రియల్లీ రిమెంబర్ ఏం వర్డ్ వాడారో, అది నేను పెట్టుకుని డెల్టా మోడల్ అని. సో ఫస్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన వెంటనే సెకండ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రాజెక్ట్ సస్టైన్ అవుతుందని తెలియగానే సెకండ్ ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్ చేయాలి, విచ్ ఇస్ ల్యాండ్ బయింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో ఐ డిడ్ ఫర్ ద సేమ్. లైక్ నా సెకండ్ యూనిట్ ఈస్ జస్ట్ ఆపోజిట్ టు ద ఫస్ట్ యూనిట్ ఇన్ ద సేమ్ మల్లవల్లి. సో ఎప్పుడైతే ప్రాజెక్ట్ ఇంకా అసలు సక్సెస్ అవ్వలేదు, బట్ ఒక క్లారిటీ వచ్చింది, ఫైన్ వీఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ద ప్రోడక్ట్ అండ్ సెల్ ఇట్ ఇన్ ద మార్కెట్. ఇంకా ప్రాఫిట్స్ రాలేదు, బట్ ఐ కెన్ డూ సంథింగ్ ఇన్ దిస్ అని ఒక బిగ్గర్ ప్లాన్ వేసుకున్న వెంటనే నేను సెకండ్ ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్ చేస్తాను టు కోర్ ద ల్యాండ్. సెకండ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, ఒక లెవెల్కి వచ్చేసాం, స్టార్ట్ చేసేస్తాం. ఎప్పుడైతే ఫస్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోద్దో థర్డ్ ప్రాజెక్ట్కి వెళ్ళిపోవాలి. ఓకే, మీన్స్ యూ షుడ్ ఆల్వేస్ టేక్ ఓన్లీ బర్డెన్ ఆఫ్ 1 or 2. ఓకే, 1 ఫుల్ బర్డెన్, అది కొంత తగ్గగానే సెకండ్ బర్డెన్.
ఎప్పుడైతే మళ్ళీ నా థర్డ్ ప్రాజెక్ట్ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ నౌ, బట్ వెయిటింగ్ ఫర్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ టు కంప్లీట్ ఇట్స్ ఫినాన్షియల్ థింగ్స్ విచ్ ఇస్ విల్ హ్యాపెన్ అనదర్ 8-9 months మేబీ హార్డ్లీ, ఆర్ సో నెక్స్ట్ 1 year లో ఐ విల్ గో ఫర్ థర్డ్ ప్రాజెక్ట్. అంటే లెట్స్ టాక్ ఫ్రమ్ అన్ హోల్ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇందాక మీరు ఫస్ట్లో మెన్షన్ చేశారు కదా, 90% ఆఫ్ ఎంటైర్ ఇండియాలో ఇవాళకి మనం పామ్ ఆయిలే వాడుతున్నాం. I wouldn't say 90 figure వద్దు కానీ బట్ మెజారిటీ ఆఫ్ అంటే ఎస్పెషల్లీ మెజారిటీ ఆఫ్ అవుట్ సైడ్ హోటల్స్, రెస్టారెంట్స్, మీ రోడ్ సైడ్ Anywhere. అంతా అదైతే 90% 90%. ఇంట్లో So- ఇంకా బెటర్ ఆయిల్ వాడుతున్నారు కొంతమంది కాబట్టి. సో మెజారిటీ ఆఫ్ పీపుల్ పామ్ ఆయిల్ వాడుతున్నారు కదా. సో వర్జిన్ కోకోనట్ ఆయిల్ అనేది పీపుల్ జనాలకి తెలుసు యాక్చువల్లీ, కానీ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు దాని గ్రోత్ ఎక్కడి వరకు ఉంది, అసలు దాని గ్రోత్ ఎందుకు రాలేకపోతుంది, వాట్ ఆర్ ద పారామీటర్స్ అసలు? సో గ్రోత్ ఉంది, వస్తుంది, పెరుగుతుంది, బట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, మెజారిటీ ఆఫ్ కంపెనీస్ ఆర్ నాట్ ఫుల్లీ ప్రమోటింగ్ ఇట్ as కుకింగ్ ఆయిల్. Okay. Yeah, because converting a customer from his traditional or already using cooking oil to virgin coconut oil is little difficult because it has to deal with whole family. Let's say మీరు ఒక హౌస్ వైఫ్ ని కన్విన్స్ చేస్తారు, బట్ ఇంట్లో పిల్లలు ఉంటారు, హస్బెండ్ ఉంటారు, సో హోల్ ఫ్యామిలీ కుకింగ్ ఆయిల్ దీన్ని యాక్సెప్ట్ చేయాలంటే కష్టం, ఎందుకంటే కోకోనట్ ఆయిల్ కి కొంత ఫ్లేవర్ ఉంటుంది. ఓకే. ఎంత కాదన్న వర్జిన్ కోకోనట్ ఆయిల్ లో వండేటప్పుడు రాదు, ఆ వండేటప్పుడు లైట్ గా వస్తుంది, కుక్ చేసాక అసలు తెలియదు. ఓకే. బట్ కోకోనట్ ఆయిల్, అసలు వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటే ఇట్లా తయారు చేస్తారు, ఇంత హై క్వాలిటీ ఉంటుంది, ప్యూర్ ఉంటుంది, ఇది వాడితే అసలు రాదనే కాన్సెప్ట్ కూడా ఎవరికి తెలియదు మెజారిటీ ఆఫ్ పీపుల్. కోకోనట్ ఆయిల్ అంటే బాగా స్మెల్ వస్తుంది, వద్దులే అని అనుకుంటూ ఉంటారు. సో మేమేమనుకున్నామంటే యాజ్ వీఆర్ గ్రోయింగ్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి అంత వైడ్ అండ్ రిస్కీ మార్కెట్ని టచ్ చేద్దాం అని అనుకోలేదు మేము. ఓకే. విల్ డూ ఇట్ లేటర్. We have a plan. We have future plans. Okay. Definitely my target is ఒక ఆలివ్ ఆయిల్ కి ఎంత క్రేజ్ వచ్చిందో కుకింగ్ ఆయిల్ కి వర్జిన్ కోకోనట్ ఆయిల్ కూడా అంత క్రేజ్ రావాలనేది మా లాంగ్ టర్మ్ గోల్, అండ్ వీ విల్ డూ ఇట్ డెఫినెట్లీ. ఓకే. బట్ బిఫోర్ దట్ మాకు నేను తయారు చేసే టన్స్ ఆఫ్ వర్జిన్ కోకోనట్ షుడ్ గో అవుట్. ఓకే. సో వాట్ ఈస్ ద ఈజియెస్ట్ అండ్ వాట్ ఈస్ ద మోస్ట్ పొటెన్షియల్ మార్కెట్ అని మేము చూసింది ఏంటంటే బేబీ మసాజ్ ఆయిల్. మసాజ్ ఆయిల్ ఎస్పెషల్లీ బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ 6 months స్కిన్ మీద అప్లై చేయడానికి వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఆర్ ఈవెన్ వెన్న, బటర్ ఇస్ ద బెస్ట్. సో అందరికి అంత వెన్న, ప్యూర్ వెన్న ఇంట్లో దొరకదు కాబట్టి, అండ్ ఈజియెస్ట్ ఫర్ అ మదర్ టు క్యారీ అండ్ యూజ్ ఇట్ ఆన్ స్పాట్ ఈస్ వర్జిన్ కోకోనట్ ఆయిల్. ఓకే. అండ్ మెజారిటీ ఆఫ్ నార్త్ ఇండియా వీ హ్యావ్ బ్రాండ్స్ విచ్ వీ రీప్యాక్. ఇందాక నేను చెప్పాను కదా, కోల్కతా అని, ఢిల్లీ అని, బాంబే. సో వీ హ్యావ్ మెనీ బ్రాండ్స్ విచ్ వీ రీప్యాక్ ఆర్ డైరెక్ట్లీ ఇన్ టు దిస్ బేబీ మసాజ్ ఆయిల్ థింగ్. ఓకే. సో అక్కడ వీ ఫెల్ట్ ఈవెన్ ద మార్జిన్స్ ఆర్ మోర్ ఇన్ దట్. కుకింగ్ ఆయిల్ ఏంటంటే ఇట్స్ అన్ ఎసెన్షియల్ గుడ్ కింద వస్తుంది. ఎసెన్షియల్ గుడ్స్లో ఎప్పుడు మార్జిన్ తక్కువ ఉంటుంది, కాస్మెటిక్ ఎప్పుడు మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి. సో వీ థాట్ ఫస్ట్ వీ షుడ్ ప్లే విత్ దిస్ థింగ్. మనం ఇక్కడ కొంత స్టేబుల్ అయిన తర్వాత నెక్స్ట్ అవర్ ప్లాన్ విల్ బి ఇన్ టు కుకింగ్ ఆయిల్. సో కమింగ్ టు కుకింగ్ ఆయిల్, వై ఇట్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకు అంటే వర్జిన్ కోకోనట్ ఆయిల్లో ఇందాక నేను చెప్తున్నట్లు దెర్ ఈస్ బిగ్గర్ కాన్స్పిరసీ బిహైండ్ ఇట్. అన్ఫార్చునేట్లీ మాలాంటి కంపెనీస్ ఎంత ప్రమోట్ చేసినా ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే టెస్టిమోనియల్స్ ఆర్ గుడ్, బట్ ఆర్టికల్స్ ఫ్రమ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ లైక్ అమెరికా అండ్ ఆల్ ఇట్స్ వెరీ బ్యాడ్. ఓకే. సో ఇఫ్ యూ గో టు, అంటే ఇప్పుడు మనం ఏదో పెద్ద ఏలియన్గా చూస్తున్నాం, కోకోనట్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ అని. 1960s బిఫోర్ ఎంటైర్ వెస్టర్న్ కంట్రీస్, అమెరికా, ఎస్పెషల్లీ అమెరికా, 60 to 70% ఆఫ్ కుకింగ్ ఆయిల్ ఈస్ కోకోనట్ ఆయిల్. ఓకే. జస్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ హార్డ్లీ ఒక 50 years బ్యాక్, 60 years బ్యాక్ నేను చెప్తున్నాను. ఓకే. సో ఆఫ్టర్ దట్ నేను ఇందాక చెప్పాను కదా, సోయాబీన్ రావడం. సోయాబీన్ ఈజ్ మోర్ ఇన్ టు క్యాటిల్ ఫీడ్ ఇండస్ట్రీ. వాళ్ళకి సోయాబీన్ టన్స్, మిలియన్స్ ఆఫ్ ఏకర్స్లో వాళ్ళు పండించాలి. దాంట్లో వస్తున్న ఆయిల్ వేస్ట్ అవుతుంది. వాళ్ళ దగ్గర పండని కోకోనట్ ఆయిల్ ఏమో మిలియన్ ఆఫ్ టన్స్లో ఇంపోర్ట్ అవుతుంది, అది బిల్ పెరుగుతుంది. ఇక్కడేమో కావాల్సినంత ఆయిల్, పామ్ ఆయిల్ ఒకటి, మన పామ్ ఆయిల్ అంటారు, సన్ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, అండ్ కెనడా వచ్చేసి కొనోల్ ఆయిల్ అంటారు. అది ఈవెన్ రష్యా, యూరోప్ అంతా కూడా సన్ఫ్లవర్ ఆయిల్. సో ఇన్ని ఆయిల్స్ మన దగ్గర ఉంచుకొని ఎంత ఆయిల్ బయట నుంచి తీసుకురావడం ఎందుకు? అండ్ ఎస్పెషల్లీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే కోకోనట్ ఆయిల్ సాలిడిఫై అవుతుంది. బిలో 23 degrees ఇట్ బికమ్స్ జస్ట్ లైక్ బటర్, నెయ్యిలాగా గడ్డగట్టేస్తుంది. నేను ఇప్పుడు మాట్లాడినవన్నీ చలి ప్రాంతాలు, అది ఎప్పుడు గడ్డగట్టేస్తూ ఉంటుంది. దాన్ని వాళ్ళు ప్రాపర్గా మార్కెట్ చేయగలిగారు. చూసారా ఎలా గడ్డగట్టేస్తుంది? ఇట్స్ సాచురేటెడ్ ఫ్యాట్. ఇది మీ ఒంట్లో కూడా ఇలా గడ్డగట్టేస్తుంది అని ఒక రకమైన రీసెర్చ్ అంటే అమెరికన్ గవర్నమెంట్, అమెరికన్ హార్ట్ రీసెర్చ్ అసోసియేషన్స్ ఇలాంటివే ఒక ప్రాపర్ ప్రాపగండాతో దాన్ని బాగా డిమోనైజ్ చేస్తాయి. అంటే ఒక ఇండస్ట్రీని కావాలని, బికాస్ వాళ్ళ దగ్గర లేదు ఇండస్ట్రీ అని మనం అంటున్నాం, వాళ్ళకి అసలు ఇది ఇండస్ట్రీ కాదు, వాళ్ళకి కాదు కదా.
అండ్ ఇండస్ట్రీ లాగా కూడా అప్పటికి ఇంకా డెవలప్ అవ్వలేదు ఇది కోకోనట్ ఆ టైంలో. అంటే ఎప్పుడు అవ్వలేదా బ్యాక్ ఇన్ లేదు ఇది లేదు వరకు లేదు నుంచి లేదు కానీ? ఇండియాలో ఎస్పెషల్లీ అసలు లేదు. ఫిలిపీన్స్ లో ఉండింది. ఫిలిపీన్స్ వాజ్ ద బిగ్గెస్ట్ సప్లయర్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ టు ద వరల్డ్ ఈవెన్ దెన్ అండ్ ఈవెన్ నౌ. ఓకే. ఫిలిపీన్స్ ఎస్పెషల్లీ ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే ఫిలిపీన్స్ ఇస్ ద టాప్. సో అక్కడ ఇన్వెస్టర్స్ అందరూ కూడా అమెరికానే. ఎందుకు అసలు అగైన్ ఎందుకు అమెరికానే కోకోనట్ ఆయిల్ ఎందుకు వాడింది అంటే బికాస్ ఆఫ్ ఫిలిపీన్స్. ఆల్మోస్ట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద డేట్, 1960s 70s వరకు ఫిలిపీన్స్ వాజ్ కంట్రోల్డ్ బై అమెరికా. ఓకే. ఇట్స్ అ కాలనీ అమెరికాకి. ఓకే. సో అక్కడ వాళ్ళ గవర్నమెంటే ఉండడం, గవర్నమెంట్ అని కాదు సూడో గవర్నమెంట్, వాళ్ళే ఉండి పాలించడం, అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అన్ని వాళ్ళే ఇన్వెస్ట్ చేయడం, అసలు ఆ కోకోనట్ ఆయిల్ మిల్స్ అన్ని అమెరికా అవ్వడం. సో ఇక్కడ ఆయిల్ అంతా తీసుకెళ్లి వాళ్ళు వాడటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఫిలిపీన్స్ ఇండిపెండెంట్ అయిందో వీళ్ళకి కంట్రోల్ లేదు సప్లై చైన్ మీద. ఇంకా వీళ్ళు కొన్ని తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు దాకా ఫ్రీగా తీసుకొని ఉంటారు. అప్పుడు దాకా తక్కువ రేటుకి తీసుకొని ఉంటారు, బ్రిటిష్ మన దగ్గర తీసుకున్నట్లు. ఎప్పుడైతే ఫిలిపీన్స్ ఇండిపెండెంట్ అయిందో వీళ్ళు డబ్బులు పెట్టుకోవాల్సి వచ్చేటప్పటికి అసలు మనకి ఈ ఆయిల్ ఎందుకు, మన దగ్గరే సోయాబీన్ ఆయిల్ ఉంది కదా అని ప్రమోట్ చేద్దాం అనుకున్నారు. బట్ పీపుల్ ఆర్ ఆల్రెడీ హ్యాపీ విత్ కోకోనట్ ఆయిల్. సో చెప్తే వదిలేరు కదా, సో దే హ్యావ్ టు డిమనైజ్ ఇట్. ఇది రాంగ్, ఇది సాచురేటెడ్ ఫ్యాట్, మీరు హార్ట్ అటాక్స్ వస్తాయి అని చెప్పగానే ఓవర్ పీరియడ్ ఆఫ్ ఫ్యూ ఇయర్స్ మొత్తం బిజినెస్ జీరో అయిపోయి ఇట్ షిఫ్టెడ్. ద సేమ్ థింగ్ హ్యాపెన్ టు అవర్ గీ. ఆ ప్రాపగండా మధ్యలోనే కొంతమంది ఇండియాకి కూడా ఎఫెక్ట్ అయ్యి నెయ్యి తినొద్దు, మన డాక్టర్స్ కూడా చాలా మంది ఆ రోజుల్లో నెయ్యి తినొద్దు, ఇది మంచిది కాదు అనేవారు. సో హార్డ్లీ లాస్ట్ 5-6 years 10 years నుంచి నెయ్యికి మళ్ళీ వాల్యూ వచ్చి డాక్టర్సే నెయ్యి తినాలి, లైక్ ఎవ్రీ డే యూ హ్యావ్ టు కన్జ్యూమ్ సంథింగ్. సో ఎంటైర్ ఇండియా కంపేర్ చేసుకొని చూస్తుంటే గ్లోబల్ మార్కెట్లో ఇప్పుడు ఇండోనేషియా ఉంది కదా, ఇండోనేషియా వాళ్ళు ప్రొడ్యూస్ చేసేదానికి మనం నాకు తెలిసి ఎంత లోపల ప్రపోర్షన్లో ప్రొడ్యూస్ చేస్తాం? చాలా తక్కువ. అంటే లైక్ టు పుట్ ఇట్ సింపుల్, ఏరియా ఆఫ్ క్రాప్స్ లెక్కేసుకుంటే వీఆర్ అరౌండ్ లెస్ దాన్ 20%, 17-18 రేంజ్లో ఉన్నాం. వరల్డ్ కోకోనట్ క్రాప్స్లో వీఆర్ అరౌండ్ మోర్ దాన్ 15 to 20% మధ్యలో ఉన్నాం. ఇండోనేషియా ఈస్ ద హైయెస్ట్, ఐ థింక్ సమ్వేర్ అరౌండ్ 30% మనకంటే. సో ఎంటైర్ గ్లోబల్ ప్రొడక్షన్, గ్లోబల్ కోకోనట్ ప్రొడక్షన్ ఇట్స్ హార్డ్లీ సౌత్ ఈస్ట్ ఏషియాలోనే కొబ్బరికాయలు పండుతాయి. మాక్సిమం అటు చివరికి వెళ్తే ఫిలిపీన్స్ ఇస్ ద లాస్ట్ కంట్రీ, ఇటు చివరికి వస్తే ఇండియా ఈజ్ ద లాస్ట్ కంట్రీ. మన కింద ఉన్న ఈ రెండింటి మధ్యలో ఉన్న శ్రీలంక, శ్రీలంక, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, ఆల్ దిస్, లావోస్, కంబోడియా, ఈ బెల్ట్ ఏదైతే ఉందో ట్రాపికల్ బెల్ట్ అంటాం, సౌత్ ఈస్ట్ ఏషియా. ఇక్కడ తప్ప ఇంకా కోకోనట్స్ ఎక్కడ పండవు. ఇప్పుడు హైబ్రిడ్ వెరైటీస్, ఈ వాటర్కి డిమాండ్ పెరిగిపోవడం వల్ల అమెరికాలో ఇంత లాంగ్ నుంచి తీసుకెళ్ళడం కష్టం అనేసి ఈ మెక్సికో, సదర్న్ మెక్సికో, ఈ కోస్టారికా, ఈ ఈక్వేటర్ ఏరియాలో, బికాస్ ఇట్స్ ట్రాపికల్ క్రాప్ కాబట్టి జమైకా ఆ కంట్రీస్ లో కొంచెం కోకోనట్ అనేది ఉంది, కానీ దట్స్ ఓన్లీ కోకోనట్ వాటర్ ఇండస్ట్రీ, నథింగ్ మోర్. ఓన్లీ కోకోనట్ వాటర్, టెండర్ కోకోనట్స్ వరకు పెంచుతున్నారు. దాని నుంచి వీటా కోకో అని యూఎస్ లో పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి, అవన్నీ అక్కడి నుంచి సప్లై చైన్ స్టార్ట్ అయింది బికాస్ ఆఫ్ ఓవర్ డిమాండ్ యాక్చువల్లీ. సో అప్పుడు ప్రొడక్షన్ ఎక్కువ ఉన్న ఇండోనేషియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే మనకి కాస్ట్ పెరుగుతుందా? ఐ మీన్ కాస్ట్ ఇండియా కుదరదు కదా, ఇండియాకి ఇంపోర్ట్ పాలసీ కానీ ఎటువంటి, బికాస్ మన రైతులు ఉన్నారు కదా. ఇఫ్ దట్ ఈస్ పాసిబుల్, ఆల్రెడీ ఒకటి ఉంది ఇక్కడ, పెద్ద లాబింగ్ ఉంది. ఒక్క మ్యాగీ కంపెనీకి మాత్రమే అది కుదిరింది. ఒక్క కోకోనట్ మిల్క్ పౌడర్కి ఎందుకు మేము ట్రై చేస్తున్నాం, అది కోకోనట్ మిల్క్ పౌడర్ వీఆర్ నాట్ ఏబుల్ టు కంపీట్ విత్ నెస్లే కంపెనీ, బికాస్ శ్రీలంక నుంచి ఇంపోర్ట్ అవుతుంది కోకోనట్ మిల్క్ పౌడర్ మాత్రం. ఆ ఒక్కదానికి ఎందుకు అలా సపోర్ట్ చేశారు అనేది ఐ డోంట్ రియలీ వాంట్ టు కమెంట్ ఆర్ ఇది, బట్ ఉంది, ఆ ఒక్క కంపెనీకే ఉంది, ఆ ఒక్క కోకోనట్ మిల్క్ పౌడర్కే ఉంది. దట్ ఈస్ ద రీజన్ నో అదర్ కోకోనట్ ఇండస్ట్రీ కెన్ ఏబుల్ టు కంపీట్ విత్ నెస్లే. శ్రీలంక నుంచి 10 రూపాయలు తెస్తుంటే నా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 20 అవుతుంది ఇక్కడ, వాడు తీసుకొచ్చి ఆ 20కి అమ్మేసుకుంటున్నాడు హ్యాపీ మార్జిన్తో. సో నా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 20 అవుతుంది ఇక్కడ. సో అందుకు కోకోనట్ మిల్క్ పౌడర్, సో ఒక్క కంపెనీకి ఇస్తేనే ఒక ఎంటైర్ కోకోనట్ మిల్క్ పౌడర్ ఇండస్ట్రీ గాన్. ఇవాళ ఇండియాలో మిల్క్ పౌడర్ ఇండస్ట్రీ లేదు. కోకోనట్ మిల్క్ పౌడర్ ఇస్ ఓన్లీ 2 people తయారు చేస్తున్నారు, అది కూడా సిక్లో ఉన్నాయి అవి. సో అట్లా ఒక్క ప్రోడక్ట్ వదిలితేనే ఒక ఇండస్ట్రీ లేచిపోయింది. సో అట్లా ఎప్పుడైతే కోకోనట్ ప్రొడక్ట్స్ అన్ని మన వాళ్ళు ఇంపోర్ట్కి ఓకే అని రిలీజ్ చేశారో, ఇట్స్ నాట్ అబౌట్ మార్కెట్ అండ్ కస్టమర్, ఇట్స్ మోర్ అబౌట్ ఫార్మ్ ఇన్కమ్ తగ్గుతుంది. సో అందుకనేసి సో షేర్ వచ్చేసి ఇండియా హార్డ్లీ ఎక్స్పోర్ట్స్ వరల్డ్ షేర్లో 3 to 4% మధ్యలో ఉంది. అండ్ దాంట్లో ఇంకా బ్యాడ్ ఏంటంటే ఆ 3 to 4%లో 95% ఈజ్ ఆల్మోస్ట్ చార్కోల్. అది ఫుడ్ ఇండస్ట్రీ కింద రాదు. దాంట్లో ఒక వచ్చే బై ప్రోడక్ట్ వేస్ట్ నుంచి కోల్ తయారు చేసి దానిలోంచి ఒక రకమైన కార్బన్స్, ఆ కాన్సెప్ట్లో ఎక్కువ వెళ్తుంది. సో టు బీ ఫ్రాంక్ ఇట్స్ నెగ్లిజిబుల్, లెస్ దాన్ 1% అనుకోవచ్చు ద రియల్ ఫుడ్ ప్రోడక్ట్స్ వాట్ వీఆర్ ఎక్స్పోర్టింగ్. సో మరి ఏమైపోతుంది అంతా అంటే, సో మెజారిటీ ఆఫ్ కోకోనట్స్ గోస్ టు టెంపుల్స్, ఈ ఇండస్ట్రీస్కి ఎక్కువ వెళ్తుంది, అండ్ మెజారిటీ వీ కన్స్యూమ్.
అండ్ అప్పుడు ఒకవేళ టెంపుల్స్ కి వెళ్ళింది అనుకోండి, ఒకవేళ హార్డ్లీ లెట్స్ సే ఒక 70% ఆఫ్ దెమ్ టెంపుల్స్ కి సింపుల్ గా వెళ్ళింది 70 అనుకోండి. వేసుకోవచ్చు. 70% గోస్ టు డైలీ మార్కెట్, టెంపుల్ మార్కెట్స్. సో టెంపుల్స్ కి వెళ్ళిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా అది వేస్టేనా లేకపోతే వేస్ట్ అంటే ఆయిల్ కి తప్ప, క్రూడ్ ఆయిల్ కి తప్ప దేనికి పనికిరాదు. బికాస్ బ్యాక్టీరియల్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా మీరు గుళ్ళో చూస్తే కొబ్బరికాయలు కొట్టే ఏరియాలో స్మెల్ వస్తుంటుంది బాగా. ఫంగస్ డెవలప్ అవుతూ ఉంటుంది, బ్యాక్టీరియా డెవలప్ అవుతూ ఉంటుంది. సాయంత్రానికి చూస్తే గ్రీన్ బెల్లో ప్యాచెస్ ఉంటాయి కోకోనట్ మొత్తం. సో ఇట్స్ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ బ్యాక్టీరియా. సో ఎలా అయితే మనం హెల్దీ కోకోనట్ మనుషులకు అనుకుంటున్నామో వాటికి కూడా హెల్దీ. సో బ్యాక్టీరియా చాలా ఫాస్ట్ గ్రో అవుతుంది అన్నమాట కోకోనట్ మీద. ఇట్స్ అ వెరీ గుడ్ ఫుడ్ ఫర్ దెమ్. సో అందుకని అది డైరెక్ట్ మేము చేసేంత హైజీన్ గుడ్ ప్రీమియం ప్రొడక్ట్స్ కి పనికిరాదు ఇంకా కోకోనట్. సో సప్లై చైన్ అనేది కష్టం కదా. సో టెంపుల్ నుంచి కలెక్ట్ చేసుకొని చేయడం అనేది, అండ్ మెజారిటీ ఆఫ్ పీపుల్, ఇఫ్ అ కంపెనీ లైక్ మీ ఆర్ సోర్సింగ్ కోకోనట్స్ ఫ్రమ్ టెంపుల్స్, కస్టమర్స్ మే నాట్ బి హ్యాపీ. బికాస్ అదేంటి ఆఫరింగ్ అది. సో దిష్టి తీసో ఏదో చేసి కొబ్బరికాయ కొడతారు అక్కడ. అది తీసుకొచ్చి నేను మళ్ళీ ఫుడ్ చైన్లో అసలు చేయడం ఇంపాసిబుల్, పాడైపోతుంది కోకోనట్ సాయంత్రానికి. అండ్ దట్స్ వన్ మోర్ థింగ్ వై పీపుల్ కంపెనీస్ డోంట్ డూ దట్. దట్స్ వన్ రీజన్. ఒకవేళ ఫుడ్ కి ఇంకా చెప్పండి, అది ఒక సాక్రిఫైస్ లాంటిది. వై అసలు కోకోనట్ ఎందుకు బ్రేక్ చేస్తున్నారు టెంపుల్లో? ఇది నాకు ఎగ్జాక్ట్ రీజన్ తెలియదు. మేము స్టడీ చేస్తుంటే కొన్ని భక్తి ఛానల్ లాంటివి చూస్తూ మాకు తెలిసింది ఏంటంటే, అప్పట్లో యానిమల్ సాక్రిఫైస్ ఉండేది. ఆదిశంకరాచార్యులు ఇలాంటి వాళ్ళు యానిమల్ సాక్రిఫైస్ కాదు, కరెక్ట్ కాదు అని కొంత దాని ప్లేస్లో మీరు కోకోనట్ బ్రేక్ చేయండి అని, ఇది కూడా బ్రేక్ చేస్తే మీ యానిమల్ సాక్రిఫైస్తో సమానమే అని ఇలా చేయడం వల్ల యూఆర్ బ్రేకింగ్ కోకోనట్ అనేది ఒక స్టోరీ. ఐ డోంట్ నో హౌ ట్రూ ఇట్ ఈస్, బట్ దానివల్ల ఏమవుతుంది, యువర్ బ్రేకింగ్ కోకోనట్ బై ఆస్కింగ్ గాడ్ సంథింగ్ దేర్. ఇది ఒక సెంటిమెంటల్ థింగ్. అసలే మనం కొబ్బరికాయనే ఎక్కడైనా రోడ్డు మీద తొక్కాలంటే భయపడతాం. వాళ్ళు నిమ్మకాయ కొబ్బరికాయలు కూడా రోడ్డు మీద పగలగొట్టిన అట్లా పట్టించుకో, వీ డోంట్ రియల్లీ టేక్ కేర్ కదా, దాన్ని పాజిటివ్గా తీసుకోం కదా. అలాంటిది మళ్ళీ తీసుకొచ్చి నేను మీ ఫుడ్ చైన్లో యాడ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అనమాట. సో అయితే ప్రొడక్ట్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఇంకా అక్కడి నుంచి ఇంకా దాని ఎండ్ లైఫ్ సైకిల్ వచ్చేసినట్టు. కొంతమంది ఉన్నారు చిన్న చిన్న ట్రేడర్స్ ఏం చేస్తారంటే అవన్నీ కలెక్ట్ చేసుకొని సాయంత్రాన్ని తీసుకెళ్లి డ్రై చేసుకుంటారు, వెరీ అన్హైజీన్ క్రూడ్ మెథడ్స్ లో. సో అది దాన్ని కోప్రా అంటారు. డార్క్ బ్లాక్ ఎల్లో కలర్ కోప్రా వచ్చేస్తుంది. ఎందుకంటే వన్స్ ఇట్స్ డ్రై అయ్యేటప్పుడు బ్యాక్టీరియా చచ్చిపోద్ది. బట్ ఈ లోపు అది ఎంత డ్యామేజ్ చేసిందో అది అట్లా ఉండిపోతుంది, కలర్లో, స్మెల్లో, టేస్ట్లో. వీటి నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది. అది ఇప్పుడు మేజర్, ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ హౌస్లో ఒక బ్రాండ్ ఉంటుంది, కోకోనట్ బ్రాండ్. ఆ బ్రాండ్కి వెళ్తుంది బికాస్ ఇట్స్ నాట్ ప్యూర్ cold pressed coconut oil, it's coconut oil. I'm not saying they're adding something else, it's coconut oil. But the way they're extracting coconut oil is very crude. అందుకనే that doesn't even solidify these days. మన చిన్నప్పుడు ఆయిల్ సొలిడిఫై అయ్యేది. ప్యూర్ కోకోనట్ ఆయిల్ అంటే నెయ్యిలాగా 23 degrees లోపల సొలిడిఫై అవ్వాల్సిందే. అవ్వలేదు అంటే కొంత కెమికల్ ప్రాసెస్ జరిగినట్లు లెక్క. సో ఇందాక నేను చెప్పినట్టు RBD, ఈ కోప్రాలోంచి తీసిన ఆయిల్ నల్లగా స్మెల్తో, టేస్ట్ కూడా చాలా రాగా అలా వస్తుంది. రిఫైన్ చేస్తారు, బ్లీచ్ చేస్తారు, డియోడ్రైజ్ చేస్తారు, ప్యూర్ కోకోనట్ ఆయిల్ వస్తుంది. అండ్ దేర్ ఆర్ ఎనఫ్ ఎసెన్సెస్ బయట, కొంత ఎసెన్స్ వేస్తే ప్యూర్ కోకోనట్ ఆయిల్ స్మెల్ వస్తుంది. బట్ ఎప్పుడైతే మన కోకోనట్కి వాల్యూ పెరుగుతుందో, కోకోనట్కి మనం వాల్యూ క్రియేట్ చేయగలుగుతున్నామో ఈవెన్ మోర్, అంటే ఒక ప్రైమరీ ప్రాసెసింగ్ దగ్గర ఆపేయకుండా సెకండరీ టెరిషరీకి వెళ్తూ ఉన్నామో, దీని యాక్సెప్టెన్సీ పెరిగి జనాలు దీనికి వేయడానికి ఇష్టపడతారు. అండ్ ఇది ఎలాంటిదంటే, ఇంత కుకింగ్ ఆయిల్స్ అన్నారు కదా, we even ourselves, we don't claim our brand coconut oil as organic. The reason is the farms are not yet organic certified in Andhra, or else it's purely organic. If I don't write it on paper, if you ask me to say it directly, my opinion, it's 100% organic. The reason, మనం వాడే అన్ని ఆయిల్స్ లో పామ్ ఆయిల్ తప్ప మిగతావన్నీ పెరెనియల్ క్రాప్స్. నువ్వులు, మస్టర్డ్, నువ్వులు, ఈవెన్ గ్రౌండ్నట్ ఆయిల్, ఇవన్నీ కూడా పెరెనియల్ క్రాప్స్. ఒక తోట వేస్తాము, 1 yearలో అది కట్ డౌన్ చేస్తున్నప్పుడు వచ్చిన సీడ్స్తో ఆయిల్ తీస్తాం. అది సర్వైవ్ అవ్వడానికి హెవీ పెస్టిసైడ్స్ వాడుతుంటారు. వేరేస్ కోకోనట్ ఏంటంటే అది ఒకసారి నాటు వెరైటీ, దేశీ వెరైటీ 100 సంవత్సరాలు ఉంటుంది. కోకోనట్స్ లైఫ్ ఈజ్ 100 years. దానికి ఇంకా మందులు వేయటం కానీ ఏం జరగవు. అయితే ఈ టెండర్ కోకోనట్స్ బాగా పీక్లో వచ్చాక కొంతమంది మందులు వేస్తున్నారని తెలిసింది, కానీ వెరీ లెస్. అది కూడా చాలా ఎగ్జాజరేట్ చెప్పారు. ఎందుకంటే నేను తోటలో తిరుగుతుంటాను కదా, అసలు పెద్ద ఏమి వేయరు. నార్మల్ ఆర్గానిక్ మెన్యూర్స్ కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, లిటిల్ DAP. ఇట్స్ నాట్ పెస్టిసైడ్స్, ఇట్స్ న్యూట్రిషన్. సో పెస్టిసైడ్స్ లాంటివి వాడరు, చాలా తక్కువ. అప్పుడు మిగతా అయితే వాడినా కూడా కొంతమంది వాడతారు. మేబీ దే పీపుల్ మైట్ సే ఐఎమ్ రాంగ్, వాడతారు. ఇది ఒక 40 feet 30 feet ఉండే చెట్టు, వాడినా కూడా there is never a lab report, there was never a proof that
ఈ వాడిన ప్రిజర్వేటివ్స్ మన ఈ వాడిన పెస్టిసైడ్స్ మన కోకోనట్ లోపలికి వెళ్ళి దానిలో వాటర్లోనో ఆయిల్లోనో రిఫ్లెక్ట్ అయిన దాఖలాలు జరగలేదు. ఓకే. సో ఇట్స్ ప్యూర్లీ హెల్దీ అండ్ ఆర్గానిక్ అని చెప్పొచ్చు. కమింగ్ టు క్రాప్ వైజ్, కోకోనట్ ఎందుకు ఫార్మర్కి అంత బెనిఫిట్ అండ్ ఎందుకు గవర్నమెంట్ కూడా కోకోనట్ ప్రమోట్ చేయాలంటే, ప్రతి క్రాప్కి సీజన్ ఉంటుంది. పామ్ ఆయిల్ వర్షాకాలంలో ఎక్కువ వస్తుంది. ప్రతి క్రాప్కి సీజన్ ఉంటుంది. అరటి వేస్తే సంవత్సరానికి వెయిట్ చేయాలి, సంవత్సరం లాస్ట్ ఒకేసారి వస్తుంది. మేబీ ఆ టైంలో మార్కెట్ డౌన్ అయితే దేర్ గాన్. అదే జరుగుతుంది ఎవ్రీ క్రాప్కి, టొమాటో దగ్గర నుంచి అన్నిటికీ అదే కదా. క్రాప్ సైకిల్ అనేది ఉంటుంది. మేబీ ఆ టైంలో అందరూ ఒకేసారి వేయడం వలన క్రాప్ రేట్ డౌన్ అవుతుంటే దే ఆర్ గోయింగ్ టు లాస్. వేరేస్ కోకోనట్కి సైకిల్ అంటూ ఉండదు. ఎవ్రీ 45 డేస్కి క్రాప్ రావాల్సిందే. దాన్ని అందుకే కల్పవృక్షం అంటారు. ఒక చెట్టు లైక్ ఒక తోట ఉందంటే ఎవ్రీ 45 డేస్కి క్రాప్ వస్తుంది. ఎవ్రీ 45 డేస్కి శాలరీ లాగా, ఒక శాలరీ 30 డేస్కి వస్తుంది, క్రాప్ 45 డేస్కి వస్తుంది, అంతే తేడా. ఓకే. సో మీరు ఇందాక చెప్పారు కదా, ఎవ్రీ బ్రాండ్ ఎవరైనా సరే 100% ఆర్గానిక్ అని చెప్తే అది 100% ఆర్గానిక్ అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు. ఆన్ పేపర్ అవ్వచ్చు, ఆన్ పేపర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ 100% న్యాచురల్ కూడా అయి ఉండొచ్చు కదా, అయి ఉండకపోవచ్చు కదా. అది కూడా ఉండకపోవచ్చు. ఎనీ ప్రోడక్ట్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఎనీ ప్రోడక్ట్ విచ్ ఇస్ 100% న్యాచురల్ అంటే ఏంటంటే ఇంగ్రీడియంట్ లిస్ట్ యూ హ్యావ్ టు సీ. ఆర్గానిక్ ఈ సంథింగ్ డిఫరెంట్. న్యాచురల్కి వచ్చినప్పుడు ఏంటంటే ప్రతి ప్రోడక్ట్కి వెనక ఇంగ్రీడియంట్ లిస్ట్ ఉంటుంది. ఇఫ్ ఇంగ్రీడియంట్ లిస్ట్లో మీకు అన్ని న్యాచురల్ ఐటమ్స్ ఉంటే ఇట్స్ న్యాచురల్. సో ఈవెన్ ఇఫ్ మా కోకోముంజ్ ప్రోడక్ట్ చూస్తే ఇట్స్ 80% or 81% కోకోనట్ వాటర్, 10 కోకోనట్ పల్ప్, ఎనీ ఫ్రూట్ పల్ప్ ఉంటుంది, కరెక్ట్, లిక్విడ్ గ్లూకోజ్ ఉంటుంది, స్టెబిలైజర్ ఉంటుంది. ఇట్స్ నాట్ ప్రిజర్వేటివ్, ఇట్స్ క్లియర్లీ రిటన్ ప్లాంట్ బేస్డ్ స్టెబిలైజర్. సీవీడ్, సముద్రపు నాచు, సీవీడ్ నుంచి తయారు చేసే ఒక స్టెబిలైజింగ్ ఏజెంట్, ఒక చిక్కగా చేస్తుంది అంతే అది. వేరస్ ప్రిజర్వేటివ్స్ ఇఫ్ యు ఆర్ యాడింగ్, బికాస్ ద సోర్స్ ఆఫ్ మై స్టెబిలైజింగ్ ఏజెంట్స్ ఈజ్ ఆల్సో న్యాచురల్. యానిమల్ ఫ్యాట్తో చేసిన, యానిమల్ ఇది చేసిన జిలాటిన్ కాదు నేను వాడేది. ఐఎమ్ యూజింగ్ సీవీడ్ నుంచి తయారు చేసిన ప్లాంట్ బేస్డ్. సో ఇంత క్లారిటీగా ప్రతి ఐటమ్ కనుక మీకు న్యాచురల్ అండ్ క్లారిటీ వస్తే ఇట్స్ న్యాచురల్. ఇఫ్ నాట్, ఒక ప్రిజర్వేటివ్ యాడ్ చేశారు, ప్రిజర్వేటివ్ ఈజ్ నాట్ న్యాచురల్. ప్రిజర్వేటివ్ వేశారంటే కన్ఫర్మ్గా అది లైఫ్ కోసం, ఇట్స్ గోయింగ్ టు బి అన్యాచురల్. మీ దృష్టిలో హెల్దీ స్నాకింగ్ సెగ్మెంట్ ఇండియాలో ఎంతవరకు డిమాండ్ ఉంది? సో స్నాకింగ్ ఈజ్ డిఫరెంట్, హెల్దీ స్నాకింగ్ ఈజ్ డిఫరెంట్. ఓకే. ఇప్పుడు మనం తినే పొటాటో చిప్స్, లీవ్ ద బ్రాండ్స్, ఆల్ ద పొటాటో చిప్స్, బిస్కెట్స్, ఇవన్నీ స్నాకింగ్స్. హెల్దీ స్నాకింగ్స్ ఎందుకు కాదు అంటే ద ఆయిల్ యూజ్డ్ ఇన్ ఇట్, ద ఫ్లోర్ అంటే మన మైదా అంటాం, వాళ్ళు రిఫైన్డ్ ఫ్లోర్ అంటారు, యూజ్డ్ ఇన్ ఇట్, షుగర్స్ యూజ్డ్ ఇన్ ఇట్. అవి క్వాంటిటీ, ఐఎమ్ నాట్ సెయింగ్ యూ షుడ్ నాట్ యూజ్ ఇట్ 100%, బికాస్ అవి లేకపోతే అసలు ఫుడ్డే ఉండదు. బట్ ఎటువంటి మెటీరియల్స్ ఇంగ్రీడియంట్స్లో ఉంటున్నాయి, వాటి కంటెంట్ ఎంత, 4-5 years బ్యాక్ అసలు పర్సంటేజ్ కూడా ఉండేది కాదు. Now the new rules came under food license. You have to use you have to indicate because ఏమైందంటే ఒకప్పుడు అది ఫార్ములా కింద ఉండేది. ఇప్పుడు ఐటమ్ దాని పర్సంటేజ్ చెప్తే ఫార్ములా రివీల్ అయిపోయినట్లే కదా, అందుకని ఒకప్పుడు చెప్పేవారు కదా. ఇప్పుడు రూల్స్ ప్రకారం ఎవ్రీ ఇంగ్రీడియంట్ షుడ్ బి దేర్ అలాంగ్ విత్ ద పర్సంటేజ్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్, విచ్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ ఫార్ములా. సో అది వచ్చిన తర్వాత ఇట్స్ కస్టమర్, ఇట్స్ కస్టమర్స్ డ్యూటీ టు జస్ట్ ఒకసారి ప్యాకెట్ వెనక్కి తిప్పి ఏమేమి ఉన్నాయి దాంట్లో ఒక యూజ్ చేసే ముందు చెక్ చేస్తే దాంట్లో మీకు అర్థమైపోతుంది జస్ట్ అ స్నాకా, ఇట్స్ అ హెల్దీ స్నాకా. సో ఆయిల్ యూజ్ చేస్తున్నా. సో కమింగ్ టు మై కోకోనట్ ప్రోడక్ట్స్, సో వీఆర్ ఆల్సో కమింగ్ ఇన్ అ స్నాక్ లైన్ విచ్ ఈస్ కోకోనట్ చిప్స్. పొటాటో చిప్స్ చూసారు, బనానా చిప్స్ చూసారు, వీఆర్ కమింగ్ విత్ సేమ్ స్నాక్ లైన్. జస్ట్ మనం ఏమంటారు చిరుతిళ్ళు అంటాం కదా, అట్లాంటి ఫుడ్ అది కూడా. బట్ దెర్ ఇస్ నో ఆయిల్ ఇన్ ఇట్. ఓకే. ఇట్స్ టోస్టెడ్ ఆర్ బేక్డ్, నాట్ ఫ్రైడ్. ఓకే. పొటాటో అయినా బనానా అయినా ఇంకేదైనా కానీ ఆయిల్ ఫ్రైడ్ ఉంటుంది. ఓకే. ఆయిల్ ఏది వాడతారు? 99.9% ఇండస్ట్రీ అంతా పామ్ ఆయిల్, రిఫైన్డ్ పామ్ ఆయిల్ వాడుతుంది. ఓకే. పైన ఇంకా మసాలా ఏమైనా పడితే అది వేరే ఎక్స్ట్రా, అది వేరు, దట్స్ ఓకే ఫైన్. వేరస్ కమింగ్ టు ఆర్ చిప్స్, వీ థాట్ వై షుడెంట్ వీ గివ్ పొటాటో చిప్స్, కోకోనట్ చిప్స్ విచ్ ఈస్ టోస్టెడ్. సో ఎందుకంటే కోకోనట్ లోనే ఆయిల్ ఉంటుంది, విల్ జస్ట్ బేక్ ఇట్. ఎయిర్ ఫ్రై అనొచ్చు, బేక్ అనొచ్చు, ఏమంటారు దాంట్లో ఉన్న ఆయిల్ తోనే అది బేక్ అయ్యి మీకు ఒక క్రిస్పీ చిప్ వస్తుంది. ఓకే. సో ఈ ప్రోడక్ట్ లేదా ఇన్నోవేటివ్ గా మీరే తయారు చేశారంటే కాదు, మళ్ళీ ఇట్స్ బీన్ ఫ్రమ్ ఎ డెకేడ్, బట్ నో వన్ కుడ్ రియల్లీ టేక్ ఇట్ యాజ్ అ బ్రాండ్. అంటే ఒక కమర్షియల్ ప్రోడక్ట్ గా ఎవరు తీసుకెళ్ళి నమ్మలేపారు. హార్డ్లీ అమెజాన్ లో మీరు కొడితే 1 or 2 brands ఇంకా సెల్ చేస్తున్నాయి, దే ఆర్ ఆల్సో నాట్ హెల్దీ. ఓకే. సో వీ థాట్ వీ షుడ్ టేక్ ఇట్ ఫార్వర్డ్, బికాస్ కోకోనట్ చిప్ అనగానే ఇప్పుడు పొటాటో చిప్స్ ఉంది, మీరు పొటాటోలో తింటున్నారా, లాట్ ఆఫ్ ఫ్లేవర్స్ తో తింటున్నారా? ఫ్లేవర్స్. పొటాటోస్ ఏ ఫ్లేవర్ ఏం లేకుండా ఇప్పుడు మన దగ్గర హాట్ చిప్స్ అండ్ రోడ్డు మీద అమ్ముతారు, పొటాటో చిప్
తినడానికి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా, మీకు నచ్చట్లా. ఐ మీన్ యూ అవును. వాంట్ దిస్ టాంజీ టొమాటో, చీజ్ ఆనియన్, ఏదో ఒక ఫ్లేవర్ కావాల్సి వస్తుంది. కరెక్ట్. సో మా ముందాళ్ళుకి మాకు డిఫరెన్స్ అది. నా ముందు లాంచ్ చేసిన మాక్సిమం పీపుల్ దే గేవ్ జస్ట్ టోస్టెడ్ Okay. పొటాటో కోకోనట్ చిప్స్ అన్నట్లు, విచ్ పీపుల్ కస్టమర్స్ ఆర్ నాట్ లైకింగ్. సో వాట్ వీ డిడ్ ఇస్ కమింగ్ అప్ విత్ ఫ్లేవర్డ్ న్యాచురల్ ఫ్లేవర్స్తో Okay. పొటాటో చిప్స్ ఇస్తున్నాం, మన కోకోనట్ చిప్స్ ఇస్తున్నాం. Okay. సో ఇన్ దిస్ వే యూ షుడ్ డివైడ్ ద హెల్దీ స్నాక్ అండ్ స్నాక్ ఆప్షన్. Okay. స్నాక్ ఆప్షన్ వచ్చేటప్పుడు చాలా చీప్ ప్రోడక్ట్స్, 5 రూపీస్కి ప్యాకెట్ వస్తుంది, 10 రూపీస్ ప్యాకెట్స్ వస్తుంది. నా దగ్గరకు వచ్చేటప్పుడు నా 30 రూపీస్ ప్యాకెట్. సో హౌ ఐఎమ్ గోయింగ్ టు కంపీట్ విత్ 10 రూపీస్ ప్యాకెట్? ఆ మార్కెట్ వేరు, ఈ మార్కెట్ వేరు. నేనేమంటే అసలు ఆ మార్కెటే వేరు, ఈ మార్కెటే వేరు. ఇట్స్ నాట్ లైక్ కంపీటింగ్ ఎట్ ఆల్. అసలు ప్లేస్మెంట్ కూడా వేరు ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే 10 రూపీస్ పొటాటో చిప్స్ మీకు ప్రతి స్టోర్లో, ఇంక్లూడింగ్ పాన్ స్టోర్, సిగరెట్ స్టోర్లో కూడా దొరుకుతుంది ఇవాళ రేపు. మనది ఓన్లీ ఒక సూపర్ మార్కెట్, ఆన్లైన్ స్టోర్, అలాంటి కస్టమర్స్ ఎక్కడైతే వస్తున్నారో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో మరి ఇది అందరికి కాదంటే ఆ స్లోగా ఇది పెరుగుతుంది. కస్టమర్స్ ఎవరైతే దే ఆర్ రెడీ టు పే ఎక్స్ట్రా ఫర్ దాట్ హెల్దీ స్నాక్ ఆప్షన్. ఓకే, దీంట్లో ఇది లేదు, ఆబ్వియస్గా పామ్ ఆయిల్ లేకపోతే కాస్ట్ పెరుగుతుంది, మైదా కాకపోతే కాస్ట్ పెరుగుతుంది అనే ఒక నాలెడ్జ్ ఉండి ఈ ప్రోడక్ట్ నాకు కావాలనుకున్న వాళ్ళు దే విల్ పే ఫర్ మనీ ఫర్ దాట్. ఓకే. సో ఆ బిజినెస్ అయితే పెరుగుతుంది. అండ్ కమింగ్ టు అవర్ స్టార్ ప్రోడక్ట్, యాక్చువల్లీ ఇంతసేపు మనం మాట్లాడడం మా ఇండస్ట్రీ అసలు ఎందుకు సక్సెస్ అయింది, ఎలా సక్సెస్ అయింది, ఇట్స్ బికాస్ ఆర్ సేమ్ హెల్దీ స్నాకింగ్ ఆల్టర్నేటివ్ లో వచ్చిన ఒక ప్రోడక్ట్ విచ్ ఇస్ కోకోమంజ్ అనే బ్రాండ్. అసలు ఒక ప్రోడక్ట్ నే మేము ముందు అసలు ప్రోడక్ట్ పేరే కోకోమంజ్తో వచ్చాం. యాక్చువల్లీ తాటి ముంజులా ఉంటుంది తినడానికి, కప్లో ఇస్తున్నాం. ఐ థింక్ యూ మస్ట్ హ్యావ్ సీన్ ఫంక్షన్స్. ఆబ్వియస్ ఓన్లీ ఫంక్షన్స్ లో ఇస్తున్నాము ఆంధ్ర తెలంగాణలో, మెజర్లీ ఇన్ ఆంధ్ర గుంటూరు కృష్ణా జిల్లాలో ఎక్కువ ఫంక్షన్స్ లో ఇచ్చాం లాస్ట్ 2 years లో. ఇట్స్ నథింగ్ బట్ ప్యూర్ కోకోనట్ వాటర్. మరి ఎందుకు అంత ఇష్టపడుతున్నారు? పీపుల్ నీడ్ ఒక ప్లేన్ అనే ఏదైనా ఐటమ్ ఒక ప్లేన్ గా ఇస్తే పీపుల్ ఆర్ నాట్ లైకింగ్ ఇట్. యూ నీడ్ టు క్రియేట్ సంథింగ్, దాన్ని చెరిష్ చేయాలి, దాన్ని ఇష్టపడాలి, ఇంకా అది ఎక్కడ దొరకకూడదు. అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ బి న్యాచురల్. ఇది ఓవర్ ప్రాసెసింగ్ అయిన తెలిస్తే పీపుల్ వోంట్ టేక్ ఇట్. అండ్ ఓవర్ ప్రాసెస్ అయినప్పుడు దాని న్యాచురల్ ఫీల్ మిస్ అవుతాం. సో దెన్ వీ క్రియేటెడ్ అ ప్రోడక్ట్ కాల్డ్ కోకోమంజ్, విచ్ ఈస్ జస్ట్ ప్యూర్ కోకోనట్ వాటర్ స్టెబిలైజ్డ్ టు ఫార్మ్ యాజ్ అ జెల్లీ, ఒక తాటి ముంజు లాగా. తాటి ముంజు మహా అయితే 2 months తింటాం మనం సీజన్. సో ఐఎమ్ గివింగ్ కోకోమంజ్ హోల్ ఇయర్, సేమ్ ప్రిజర్వేటివ్స్ లేకుండా సేమ్ న్యాచురల్ ఫీల్తో. ఎందుకంటే కోకోనట్ ఇయర్ లాంగ్ దొరుకుతుంది, కోకోనట్ సీజన్ ఉండదు, తాటి ముంజుకి సీజన్ ఉంటుంది. సో మేము అదే కోకోనట్ వాటర్ని ఫ్రెష్ ఆ రోజుకి ఆ రోజు వచ్చిన కోకోనట్ వాటర్ని వై కాంట్ వీ మేక్ ఇట్ యాజ్ అ తాటి ముంజులాగా అని చేసి వచ్చిన కాన్సెప్టే కోకోమంజ్. ఓకే. బట్ వాట్ వీ కెప్ట్ అవర్ సెల్ఫ్స్, ఒక బోర్డర్ లైన్ మేము పెట్టుకున్నది ఏంటంటే షెల్ఫ్ లైఫ్ అనేది నెగిటివ్గా చూడొద్దు, లెట్స్ వర్క్ ఆన్ ఇట్, బట్ నో ప్రిజర్వేటివ్స్. ఓకే. ప్రిజర్వేటివ్స్ వేస్తే లైఫ్ వచ్చేస్తుంది, బికాస్ ప్రిజర్వేటివ్ ఈజ్ ద చీపెస్ట్ ఫార్మ్ టు గివ్ లైఫ్ ఫర్ ఎనీ ప్రోడక్ట్. ఇందాక నేను చెప్పినట్లు దెర్ ఆర్ అడ్వాన్స్ టెక్నాలజీస్, టెట్రాప్యాక్ దగ్గర నుంచి రిటార్ట్, ఇప్పుడు ఇరాడియేషన్ అని రకరకాల టెక్నాలజీస్ వస్తున్నాయి. అవును. బట్ ఒక ఎంఎస్ఎంఈ, ఒక స్మాల్ ఇండస్ట్రీ, ఒక మీడియం ఇండస్ట్రీకి కూడా అందుబాటులో లేని టెక్నాలజీస్ ఇవి. ఓకే. సో వీ నీడ్ టు ఇన్వెస్ట్ 1 crore, 2 crore, 3 crores ఆ రేంజ్ మెషినరీ కాస్టింగ్స్ అవి. సో వెన్ యూ లాంచ్ ఎ ప్రోడక్ట్ న్యూ, కొత్తగా లాంచ్ చేస్తున్నప్పుడు అసలు రెవెన్యూస్ లక్షల్లో ఉన్నప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ గో టు దాట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. అందుకని ప్రిజర్వేటివ్స్ వేసేస్తారు. ఇట్స్ వెరీ ఈజీ. ప్రతి సిటీలో సోడియం బెంజోయిడ్ దగ్గర నుంచి పొటాషియం బైకార్బోనేట్, అసలు చాలా ఉన్నాయి ప్రిజర్వేటివ్స్. దాంట్లో మళ్ళీ బయో ప్రిజర్వేటివ్స్ అని వచ్చాయి, కొంతవరకు బెటర్, బట్ దే వోంట్ హ్యావ్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్. అంటే ఈ సోడియం కార్బోనేట్ వీటిలో ఉన్నంత ఫుల్ ఇంపాక్ట్ ఉండదు. ఓకే. సో ప్రిజర్వేటివ్స్ చీప్ అనమాట, అండ్ ఇట్స్ లీగల్. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ గవర్నమెంట్ లీగల్. అసలు మీరు ఏం రాశారు అంతమాలు రాసి మీరు ఎంతైనా వేసుకోవచ్చు. ఎంత అంటే వాళ్ళ లిమిట్స్ ఉన్నాయి, బట్ లిమిట్స్ దాటి కూడా వెళ్తుంటారు కొన్నిసార్లు, బికాజ్ నో వన్ రియలీ కాంట్ చెక్ ఎవ్రీ ప్యాకెట్. ఎప్పుడో రేర్గా జరుగుతుంటాయి రైడ్స్ అని వెళ్తుంటారు. సో స్నాకింగ్ బిజినెస్ ఈస్ హ్యూజ్, బికాస్ ఫుడ్ కంటే కూడా అది పెద్దగా ఉంది ఇప్పుడు. బికాస్ టైంకి ఫుడ్ తినటం అనే దానికంటే కూడా రెగ్యులర్గా ఏదో స్నాక్ తినడం అనేది మేజర్ అవుతుంది. సో వాట్ వీ హ్యావ్ డిసైడెడ్ ఈస్, మా ఇండస్ట్రీలో కూడా మేము అందుకనే దాని మీద ఎలా కాన్సన్ట్రేట్ చేసామంటే కోర్ బిజినెస్ వీఆర్ ఏబుల్ టు సర్వైవ్ నౌ. సక్సెస్ అయ్యాము ఫర్ ద ఫస్ట్ టైం. సో అఫిషియల్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ Vepuri Agro is the first successful coconut industry in Andhra and Telangana. ఓకే. సో కోర్ బిజినెస్గా వచ్చాం మేము. సో దెన్ వీ హ్యావ్ టు డైవర్సిఫై నౌ, బికాస్ యాజ్ ఐ టోల్డ్, ఏ బిజినెస్కైనా ఒక ఎక్స్పైరీ పీరియడ్ ఉంటుంది. నేను ఇలాగే ఇదే కోర్ ప్రొడక్ట్స్ చేసుకుంటూ వెళ్తే ఇంకెవరో వస్తారు, ఇంకొక పెద్ద ఫ్యాక్టరీ పెడతారు, దెర్ ఇస్ నో సస్టైనబిలిటీ. సో ఐ థాట్ ఐ షుడ్ మేక్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్, కంటిన్యూస్ R&D చేయాలి. మా దగ్గర ఉన్న రా మెటీరియల్స్ ఏంటి, బికాస్ కోకోనట్ టేస్ట్ గుడ్, అదైతే మా క్లారిటీ ఉంది. సో ఆ ప్రోడక్ట్స్తో మనం ఏమేమి చేయొచ్చు,
సో నేను ఇందాక చెప్పిన మా ఫాదర్కి ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ ఉండడం వల్ల, మా లాజిస్టిక్స్, కోల్డ్ లాజిస్టిక్స్, మేము చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన కోల్డ్ లాజిస్టిక్స్లో ఉండడం వల్ల ఈ కూలింగ్ అనే టెక్నాలజీని మనం వాడి ఎందుకు కస్టమర్స్కి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఫ్రెష్, చిల్డ్ ఆర్ ఫ్రోజన్ ఐటమ్ ఎందుకు ఇవ్వకూడదు? అంటే మళ్ళీ ఫ్రోజన్కి చాలామంది నెగిటివ్గా చూస్తారు. ఓకే. బట్ ఫ్రోజన్ ఈజ్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. ఫ్రోజన్ ఈజ్ ఫ్రెష్. అండ్ ఇంకా కొత్త టెర్మినాలజీ వస్తుందంటే ఫ్రోజన్ ఈజ్ ఫ్రెషర్ దాన్ ఫ్రెష్. ఎందుకంటే ఫ్రెష్ అని మీరు అనుకునే ప్రోడక్ట్లో ఎన్నో ప్రిజర్వేటివ్స్, మన పెస్టిసైడ్స్ ఉండొచ్చు. అది ఏ విధంగా మార్కెట్లోంచి మీ దగ్గరికి వస్తుంది, ఎన్ని చేతులు మారుతుంది, ఆ చేతుల్లో ఏం బ్యాక్టీరియాస్ వస్తున్నాయి, ఇవన్నీ ఉంటాయి. బట్ వేరేస్ సర్టిఫైడ్ ఫ్యాక్టరీలో, ఫ్రోజన్ ఫుడ్ ఫ్యాక్టరీలో ఈ ఫ్రెష్ ప్రోడక్ట్ని కనుక మీరు ప్రాసెస్ చేసి ఫ్రీజ్ చేస్తే దట్స్ గోయింగ్ టు బి మచ్ హెల్దియర్ దాన్ ఇది. ఎందుకంటే న్యూట్రిషనల్ బెనిఫిట్స్ అనేవి 0% ఆల్టర్ అవుతున్నాయి ఫ్రోజన్లో. సో అట్లా చిల్లింగ్ టెక్నాలజీ కనుక మీరు గట్టిగా వాడుకోగలిగితే యూ కెన్ గో ఫర్ ప్రిజర్వేటివ్ ఫ్రీ, కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్ టు ద కస్టమర్. బట్ ద మేజర్ ప్రాబ్లమ్ ఈజ్ లాజిస్టిక్స్ అండ్ స్కేలింగ్ అప్. ఇక్కడ మా బెనిఫిట్ ఏంటంటే వీ ఆల్రెడీ హ్యావ్ లాజిస్టిక్స్ డ్యూ టు అవర్ ఫ్యామిలీ బిజినెస్. మేము వాటిని వాడుకొని వీఆర్ డీసెంట్రలైజింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. నేను విజయవాడలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటే హార్డ్లీ ఒక 6 hours 7 hours జర్నీ ఉన్న రేడియస్ వరకే వెళ్ళగలుగుతున్నాను. బికాస్ ఓవర్ నైట్ థర్మకోల్ ప్యాకింగ్స్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. బాటిల్ నెక్ అయితే ఉంది, బట్ వాట్ వీ థాట్ ఓకే లెట్స్ సర్వ్ హియర్ ఫస్ట్, ఓకే, తర్వాత చూద్దాం అనుకుని వీ సర్వ్డ్ వెల్. గుంటూరు, కృష్ణ అంతా బాగా చేసాం. నో వీ వాంట్ టు ఎక్స్పాండ్ టు హైదరాబాద్. సో వీ హ్యావ్ డిసైడెడ్ అక్కడే ఒక కిచెన్ పెట్టుకోవాలి, అక్కడే తయారవ్వాలి. ఎందుకంటే వాటర్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది, కోకోనట్స్ వెళ్తాయి కావాలంటే, కోకోనట్స్ ఎక్కడైనా చేసుకోవచ్చు. సో మాకేంటంటే ఐడియాలజీ మేము ఫిక్స్ అయ్యాం, నో ప్రిజర్వేటివ్స్, ఫ్రెష్ ప్రోడక్ట్ అండ్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్. కోకోనట్ని కోకోనట్లా తినకూడదు, రోజు తినే కోకోనట్లా కాకుండా ఇది ఇంకా వింతగా ఉండాలి. సో ఆ బాస్కెట్ అనేది పెంచుతున్నాం. యాజ్ ఐ సెడ్, కోకోనట్ చిప్స్ 3-4 ఫ్లేవర్స్లో వస్తున్నాయి. కోకోనట్ ముంజు ఒకటి మీరు ట్రై చేశారు, కోకోనట్ వాటర్ పుడింగ్. నౌ వీఆర్ కమింగ్ అప్ విత్ కోకోనట్ మిల్క్ బెవరేజెస్, టెండర్ కోకోనట్ జ్యూస్ మిల్క్ లాగా చేసి దాంట్లో విత్ ఫ్రూట్ బ్లెండింగ్. మళ్ళీ అది కూడా ప్రిజర్వేటివ్, మన ఫ్లేవర్స్ కాదు. ఇప్పుడు బయట బాదం పాలని తాగుతారు మీరు, దాంట్లో అంతా ప్యూర్ ఎసెన్స్. అది ఏ డైరీదైనా తీసుకోండి, డైరీది నా ఉద్దేశం, ఒక ప్యాకేజ్డ్ బాదం పాలు తీసుకుంటే ఇట్స్ అ ప్యూర్ ఎసెన్స్. సో వాట్ వీఆర్ ప్లానింగ్ ఈస్ ప్యూర్ కోకోనట్ మిల్క్ ఆర్ టెండర్ కోకోనట్ మిల్క్, దాంట్లో స్ట్రాబెరీ చంక్స్, ఎనీ ట్రాపికల్ ఫ్రూట్, ఎనీ ఎక్సాటిక్ ఫ్రూట్ చంక్స్. సో ఏదైనా ఫ్రెష్ కాన్సెప్ట్లోనే వెళ్దాం. 3 days 4 days 5 days షెల్ఫ్ లైఫ్లోనే ఉంటుంది. సో కస్టమర్కి ఆ ఫ్రెష్నెస్ ఇవ్వాలి. సో ఎంతకాలం ఇలా ఫంక్షన్స్లో ఇస్తామనుకుని డిసైడ్ అయ్యి వీఆర్ కమింగ్ అప్ విత్ అ స్టోర్ నౌ. ఫస్ట్ స్టోర్ ఈస్ కమింగ్ ఇన్ విజయవాడ in couple of months in Fun Times Road. It's going to be called and officially called as by ourselves as India's first coconut superstore. But supermarket అని ఎందుకంటే అన్నీ దొరుకుతాయి కాబట్టి. సో ద సేమ్ థింగ్ వీఆర్ ప్లానింగ్. ఇంకా కోకోనట్లో మీరు విని చూసిన ప్రతి ఐటమ్ ఆ స్టోర్లో ఉండేలాగా వీఆర్ ప్లానింగ్, ఇంక్లూడింగ్ అ కోకోనట్ సాప్లింగ్. కాబట్టి ఒక కొబ్బరి మొక్క దగ్గర నుంచి ఎంటైర్ కోకోనట్ లైఫ్ సైకిల్లో ఒక ప్రతి ప్రోడక్ట్ ఏమేమైతే ఇండియాలో తయారయ్యాయో వీఆర్ గోయింగ్ టు కీప్ ఇన్ వన్ ప్లేస్. బికాజ్ యాజ్ యూ టోల్డ్, కోకోనట్ హెల్దీ అని అందరికీ తెలుసు, మంచిదని అందరికీ తెలుసు, బట్ ఎక్కడ కొంటున్నారు? కొనడానికి ప్లేసెసే లేవు. హార్డ్లీ ఎనీ సూపర్ మార్కెట్ ఈస్ హ్యావింగ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ నవ్ డేస్. ఒక 2-3 బ్రాండ్స్ పెడుతున్నారు, బట్ వేరే ప్రోడక్ట్స్ ఏంటి? అసలు ఇన్ని ప్రోడక్ట్స్ ఉంటాయని కూడా ఎవరు తెలియదు. సో దెన్ వీఆర్ గోయింగ్ టు కమ్ అప్ విత్ దిస్ బ్రాండెడ్ స్టోర్. మేబీ ఆర్ ప్లాన్ ఈస్ టు గో ఫర్ 1 store ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు ఇంకా కస్టమర్స్కి దగ్గర అవ్వాలని డిసైడ్ అయ్యాం. సో అంటిల్ నౌ వీఆర్ డూయింగ్ దిస్ ఫంక్షన్ ఆర్డర్స్, కేటరింగ్ బిజినెస్ అండ్ ఆల్. That's how. సో ఇప్పుడు వేర్ డూ యూ సీ దిస్ ఇండస్ట్రీ, ఎంటైర్ కోకోనట్ ఇండస్ట్రీ? అంటే ప్రొక్యూర్మెంట్ లెవెల్ ఛాలెంజెస్ ఉంటాయి, ఆబ్వియస్లీ గవర్నమెంట్ లెవెల్ పాలసీస్ ఉంటాయి. సో దీనికి ఎంత టైం పడుతుంది ఒక ఇండస్ట్రీ ఫ్లరిష్ అవ్వటానికి? Same, but again that depends on the person who is coming up, because as I told, నా ముందు పెట్టిన 13-14 members అందరూ they couldn't come up. నాకు రావటానికి ఐ వుడ్ సే ప్యూర్లీ లక్ అని కూడా అంటాను నేను. ఎందుకంటే ఎవ్రీవన్ ఈజ్ వర్కింగ్ హార్డ్. ఇట్స్ నాట్ లైక్ నేనేదో చేశాను అన్నది కాదు, నాకు అలా కుదిరింది, అందరికి కుదరాలని లేదు. బికాస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ నీడ్ టు బి అడ్రస్డ్ ఫస్ట్. తమిళనాడు, కేరళ, కర్ణాటక వాళ్ళతో పోటీ పడి వాళ్ళ రేంజ్లో నా ప్రొడక్షన్ తీసుకెళ్ళి మార్కెట్ చేసుకోగలగాలంటే ఇట్ టేక్స్ ఇయర్స్. ఆ ఇయర్స్కి కావాల్సిన ఫినాన్షియల్ మజిల్, మార్కెటింగ్ ట్రిక్స్, బట్ బ్యాక్గ్రౌండ్ స్టడీ, ఇవన్నీ ఒక కాంబోలాగా వస్తే ఆ డెడ్లీ కాంబో అయితేనే వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ఏ ఆస్పెక్ట్లో అయినా ఒక డౌన్ఫాల్ ఉంది అంటే, ఒక డ్రాబ్యాక్ ఉందంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో మార్కెట్లో హీ షుడ్ బి వెరీ గుడ్, ఇన్వెస్ట్మెంట్ క్యాపబిలిటీలో హీ షుడ్ బి వెరీ గుడ్, టెక్నాలజీలో హీ షుడ్ బి వెరీ గుడ్, సో ఇన్నోవేషన్లో ఉండాలి. ఇవన్నీ ఉండి పర్ఫెక్ట్ చేస్తే ఒక ఇండస్ట్రీ సక్సెస్ అవ్వాలంటే వాళ్ళు
4 years అయితే కన్ఫర్మ్గా పడుతుంది. బికాస్ ఫస్ట్ 2 years సక్సెస్ అయితే ఐ వుడెంట్ కాల్ ఇట్ యాజ్ సక్సెస్. బికాస్ నీ సక్సెస్ చూసి ఇంకో 10 మంది వస్తారు, నీ పక్కనే పెడతారు. ఇవాళ వరకు కోకోనట్ ఇండస్ట్రీలో ఎవరు రాలేకపోవడానికి రీజన్ ఏంటంటే అసలు సక్సెస్ కనపడలా. నాది కూడా ఒక సక్సెస్ కింద ఎవరు కన్సిడర్ చేయరంటే బికాస్ ఇట్ టుక్ 5 years ఫర్ మీ టు స్టెబిలైజ్ ఇట్ సెల్ఫ్. ఇట్స్ నాట్ ఈజీ. బట్ ఇఫ్ యూ కెన్ క్రాస్ దీస్ 5 years, ఆ బ్రేక్ ఈవెన్ దాటి ముందుకెళ్తే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ మోనోపోలీ. ఓకే. సో ఇంటాక్స్ పాడ్కాస్ట్లో వన్ ఆఫ్ ద సెగ్మెంట్ వీ హ్యావ్ ఇస్ ఇన్ క్లారిటీ. సో బేసికల్లీ ఏంటంటే ప్రతి ఇండస్ట్రీలో మిస్కన్సెప్షన్స్ అనేవి ఉంటాయి కాబట్టి అవి కన్జ్యూమర్ లెవెల్లో అవి మిస్కన్సెప్షన్స్ వల్ల ఇంకొక నలుగురికి డ్యామేజ్ చేస్తూ ఉంటారు. సో ఈ ఇన్క్లారిటీ ద్వారా ఈ ఇండస్ట్రీలో ఏవైతే మిస్కన్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిస్కన్సెప్షన్స్ని మీరు అవి మిస్కన్సెప్షన్సా, మిత్సా, ఫ్యాక్ట్సా అని క్లారిఫై చేయాలి. ఓకే. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్, హెల్తీ హైడ్రేటెడ్గా బాడీ ఉండాలి అంటే కోకోనట్ వాటర్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. It's a fact, definitely, but it's not only the option. It's one of the best option because economical ga chuskunna, the natural way lo chuskunna, coconut water is the best way to hydrate your body. Okay. Yeah, it's a fact. So anni coconut oils same. It's a myth. So there's huge difference between virgin coconut oil, cold pressed coconut oil, refined coconut oil, and industrial grade puja oil or whatever it is. So more than 5-6 grades ఉన్నాయి, 5-6 methods of extractions ఉన్నాయి. Every method has its own usage, its own price, its own health benefits. సో కోకోనట్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి అన్ని చోట్ల పెరుగుతాయి. It's a myth. It's only tropical crop. Usually coastకి ఒక 100 kilometers లోపల వరకు that's the best place for a coconut tree, and that too ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ యూజువల్గా. మళ్ళీ ఇదే ట్రాపికల్ ఏరియా అటు కూడా ఉంది, మనం అమెజాన్ అటు సైడ్ ఇప్పుడు ట్రై చేస్తున్నారు కానీ ద బెస్ట్ ట్రెడిషనల్ గ్రోయింగ్ ఏరియా ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, ఈక్వేటర్కి ఆపోజిట్ అటు ఇటు ఉండే కంట్రీస్. అండ్ దట్ టు యూజువల్గా 100 kilometers నుంచి 150 kilometers ఫ్రమ్ ద కోస్ట్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ విల్ గెట్ ద బెస్ట్ కోకోనట్స్. ఓకే. సో కోకోనట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నార్మల్ ప్రొడక్ట్స్ కంటే ఎక్స్పెన్సివ్. ఇట్ క్యాన్ బి అ ఫ్యాక్ట్ బట్ ఆల్సో విత్ బికాస్ ఈచ్ ప్రోడక్ట్ బట్టి ఉంటుంది. బట్ డెఫినెట్లీ ఇట్స్ కాస్ట్లియర్ దాన్ అదర్ ప్రోడక్ట్స్ బికాస్ ఐ టోల్డ్ యూ రైట్, మెజారిటీ ఆఫ్ కోకోనట్స్ గోస్ టు టెంపుల్ మార్కెట్. ఒక ఆల్టర్నేటివ్ యూసేజ్, ఆల్టర్నేటివ్ కాస్టింగ్ ఉండడం వలన ఇది ఒక నార్మల్ అదర్ ప్రోడక్ట్స్, ఇప్పుడు గ్రౌండ్నట్ ఆయిల్ ఆర్ సన్ఫ్లవర్ ఆయిల్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ అదర్ యూసేజ్ ఎక్సెప్ట్ దిస్ ఫుడ్ చైన్, వాటితో పోలిస్తే డెఫినెట్లీ ఇట్స్ కాస్ట్లియర్. బట్ ఎంత కాస్ట్ ఉందో అంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుంది కాబట్టి ఐ ఫీల్ ఇట్స్ గుడ్ ప్రోడక్ట్, ఎకనామికల్ ప్రోడక్ట్. ఓకే. సో కోకోనట్ షుగర్ ఏదైతే ఉందో అది నార్మల్ షుగర్ కంటే హెల్తియర్. Definitely healthier because normal sugar is refined sugar which doesn't have any nutrients except sugar content in it. Whereas coconut sugar or even palm sugar, even traditional sugars actually, it doesn't simply have sugar in it. It has a lot of nutrients in it. So yeah, it's nutritious than sugar. సో కోకోనట్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఓన్లీ ఫుడ్కి, కుకింగ్కి మాత్రమే వాడతారు. So it's a myth, biggest myth. A huge industry. From coir నుంచి you have this cocoa pit, all these plantations, nurseries, అన్నిట్లో coir pit వాడతారు. Fiber goes to your mattresses, shell goes to activated carbon, అగరబత్తీల్లో shell వాడతారు. So it's a huge industry. It's not like food, but yeah, 50% of industry is food chain. సో చేసే ప్రతి ఒక్క కోకోనట్ ఫార్మర్ ఎవరైతే ఉన్నారో అది ఎకో ఫ్రెండ్లీ అండ్ సస్టైనబుల్. It's somewhat fact but not eco-friendly. Okay. It's definitely sustainable. Okay. And Andhra Pradesh farmers are one of the most forward thinking farmers. The way they adopted technologies, the way they adopted management skills, they are very forward. But Okay. not eco-friendly because farmer eco-friendly ante they do use some fertilizers, some manures and also eco-friendly and exactly వాడలేను కానీ but it's sustainable. Okay. Very long sustainable farming techniques are being used. సో ఈ కోకోనట్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ న్యాచురల్లీ అండ్ ఆర్గానిక్ ప్రొడ్యూస్డ్. ఇట్స్ మిత్ అండ్ ఆల్సో ఫ్యాక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్గానికల్గా అయితే ఇట్స్ మిత్ బికాస్ 100% న్యాచురల్, దాంట్లో డౌట్ లేదు. Until the coconuts are produced. Okay. After that, when it comes to factory, how you're processing, it depends. Okay. It's natural or not unnatural. Whereas organic, it is organic definitely, but it's not proved on paper because all the farmers doesn't have organic certification.
Okay. On paper we cannot prove it, but it's definitely organic because they use very little pesticides, all these things, but people do use, few people, so we cannot say it perfectly. Yeah. సో కోకోనట్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ కంటే న్యూట్రిషియస్ కాదు. No, it's a myth. It's definitely nutritious because coconut itself is a plant-based product. Okay. Just like your avocado, just like your spinach, ఇవన్నీ ఎలా అయితే plant-based products, so coconut itself is a plant-based product. ఓకే. It's much more nutritious than any other products. అంటే ఇంతకంటే న్యూట్రిషియస్ లేవని కాదు, ఈ సెగ్మెంట్లో ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ న్యూట్రిషియస్ ప్రోడక్ట్. ఓకే. సో జస్ట్ బిఫోర్ వి ఎండ్ దిస్ థింగ్, సో మాకు ఒక కోకోనట్ ఇండస్ట్రీ గురించి ఆబ్వియస్లీ చాలా మందికి తెలీదు, అండ్ యూ హ్యావ్ కమ్ విత్ వండర్ఫుల్ ఇన్సైట్స్. బిఫోర్ వి ఎండ్ దిస్ పాడ్కాస్ట్, యూజువల్లీ ఏంటంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇంటాక్స్ ప్రామిస్. అంటే ప్రతి ఒక్క ఆంటర్ప్రెన్యూర్ వెన్ దే ఫ్లరిష్ ఇన్ ద జర్నీ ఆర్ ఒక ఇండస్ట్రీలో వాళ్ళు ఒక మోనోపోలీ కాకుండా ఒక ఇండస్ట్రీలో ఒక రీడిఫైన్ చేసుకుంటూ వచ్చినప్పుడు దెర్ ఈస్ సంథింగ్ వాళ్ళు వెనక్కి ఇద్దామని వాళ్ళు ఎప్పుడు ఆబ్వియస్లీ ఒక మిషన్ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ఈ ఇంటాక్స్ ప్రామిస్ ద్వారా వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ వాంటెడ్ టు గివ్ ఇట్ బ్యాక్ ఇన్ యువర్ ఇండస్ట్రీ? There are two aspects for it because నా బిజినెస్లో మెయిన్ అదర్ స్టేక్ హోల్డర్స్ ఆర్ టూ పీపుల్, ఫార్మర్స్, కస్టమర్స్. సో వీళ్ళిద్దరికి ఐ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవర్ బికాస్ ఆ ఫార్మర్సే లేకపోతే నా కోకోనట్స్ అంత హెల్తీ, అంత బ్యూటిఫుల్ కోకోనట్స్ రావు. సో యాజ్ ఐ టోల్డ్ వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్, ద ఫార్మ్ ఇన్కమ్ నేను చెప్తున్నట్లు, ద మోర్ ఇన్నోవేటివ్ అండ్ ద మోర్ ప్రాసెసింగ్ ఫుడ్ని కోకోనట్స్ని ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తుంటే ఆటోమేటిక్గా కోకోనట్ యొక్క వాల్యూ చైన్ అనేది పెరుగుతుంది, డిమాండ్ అనేది పెరుగుతుంది. సో ఇందాక నేను చెప్పినట్టు కోకోనట్స్ అనేది ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకానే కోకోనట్కి మార్కెట్. కోకోనట్స్ 12 months ఉంటుంది, బట్ కోకోనట్ కొనేది ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా. వినాయక చవితి దగ్గర నుంచి కార్తీక మాసం దాకా కోకోనట్స్కి ఎంటబడి కొంటారు అందరూ ఇండియా లెవెల్లో. మళ్ళీ జనవరి నుంచి ఆగస్ట్ దాకా అసలు ఎవరు కొనరు కోకోనట్స్. ఓకే. ఆ టైంలో వీఆర్ ద వన్ హూ ఈస్ సపోర్టింగ్ దెమ్. ఓకే. సో ఆ టైంలో చాలా లో ప్రైస్కి అమ్మాల్సి వస్తుంది. సో వాట్ వీ బిలీవ్ ఇస్ కంటిన్యూస్ సస్టైన్డ్ ఇన్కమ్ లెవెల్స్ ఉంటే దే కెన్ గో ఫర్ మోర్ కోకోనట్ ఫార్మ్స్ ఇన్ ఆంధ్ర. Okay. So the more successful we become, the more coconuts we use. Yeah, and I just want to give the figure to people now. When we started in 2019, our capacity was 10,000 coconuts per day, per shift. Now we are almost 20,000 coconuts per day. And we proudly say that ee rojki as we are speaking, we crossed 2 crore coconut processed in our factory. I mean, 2 crore అంటే మాకు ఇమాజిన్ చేసుకోవడం కష్టం అసలు ఎంత ఉంటుంది అనేది. బట్ వీఆర్ జస్ట్ చెకింగ్ అవర్ బుక్స్, ఎన్ని కోకోనట్స్ కొన్నాం ఈ రోజు కానీ. 2 crore కోకోనట్ మీన్స్ ఇట్ మీన్స్ ఆల్మోస్ట్ 25 crores fund we pumped into the market, into the farm levels. So that we believe we are doing good and we will do much more better in that angle. And customer point of view, we believe we won't use any preservatives, we won't use any harsh chemicals in the products that we are going to do, even including ice creams that I am going to tell you, vegan ice cream gaani edaina products, snacking gaani edaina gaani, till now we haven't used and in future we won't use. ఒక హెల్దీ, ఒక గుడ్నెస్ ఆఫ్ కోకోనట్ని కస్టమర్ దగ్గర తీసుకెళ్ళాలి. అండ్ మేకింగ్ కోస్టల్ ఆంధ్ర కోకోనట్స్ గ్లోబల్, దిస్ ఈస్ అవర్ మిషన్, దిస్ ఇస్ ద ప్రామిస్ ఐ కెన్ గివ్ ఫర్ ఇంటాక్స్. వండర్ఫుల్. సో ఆబ్వియస్లీ ఇన్ యువర్ జర్నీ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ వే, మేము ఫ్రమ్ ద ఇంటాక్స్ పాడ్కాస్ట్ టీమ్, మేము ఇఫ్ దెర్ ఇస్ ఎనీ వే దట్ వీ కెన్ హెల్ప్ యూ, వీఆర్ ఆల్వేస్ హ్యాపీ టు హెల్ప్ యూ. ఆబ్వియస్లీ కొన్ని ఒక 2-3 years తర్వాత మీరు అన్నట్టు కోకోముంజ్ ఒక బ్రాండ్గా ముందుకు వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ పీపుల్ విల్ కమ్ బ్యాక్ అండ్ సీ హూ ద ఫౌండర్, వాళ్ళ పర్సెప్షన్ ఏంటి, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, అండ్ దిస్ పాడ్కాస్ట్ విల్ హెల్ప్ దెమ్. అసలు మీరు ఎలా ఆలోచిస్తున్నారు, వాట్ ఈస్ యువర్ ఇండస్ట్రీ, మీరు ఎలా ఎన్విషన్ చేస్తున్నారు అనేది. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద పాడ్కాస్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్వైట్ అండ్ టాకింగ్ అబౌట్ అసలు ఇండస్ట్రీ ఏంటి. బికాస్ నాకు తెలిసి మోర్ దెన్ 90% ఆఫ్ ద పీపుల్కి తెలియదు ఎసెన్షియల్ కమోడిటీస్ యొక్క మార్కెట్ ఏంటి, దానిలో మన అంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ మనం డే టు డే వాడే కోకోనట్ ఇంత పెద్ద మార్కెట్ అని టుడే ఇవాళ మీరు చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి మేబీ ఒకళ్ళన్నా ఇంపాక్ట్ అయితే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజ్ దట్ వీ కెన్ బ్రింగ్ ఇన్ ద ఇండస్ట్రీ. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ వికాస్ గారు. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ us. Thank you very much.